సృష్టులతో నన్ను చేర్చినావా యేసయ్యా. చప్పట్లు కొడదాం పిల్లరా. శ్రేష్టమైన ఈవునీచి సృష్టులతో చేర్చినావా యేసయ్యా. ఆమేన్. దేవుని భయపడుచుకుంటాం పిల్లరా. జగదుత్పత్తి ముందే నన్నెన్నుకున్నావు, నీ రక్తముతో నన్ను కడిగినావు, జీవవాక్యముతో నన్ను కన్నావు, ఆశీర్వాదముతో వారసుని చేశావు. జగదుత్పత్తి ముందే నన్నెన్నుకున్నావు, నీ రక్తముతో నన్ను కడిగినావు, జీవవాక్యముతో నన్ను కన్నావు, ఆశీర్వాదముకు వారసుని చేశావు. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆశీర్వాదముకు వారసుని చేశావు. ప్రగతి పదమున నన్ను నడిపినావా యేసయ్యా. శ్రేష్టమైన ఈవునీచి సృష్టులతో నన్ను చేర్చినావా యేసయ్యా.
వాక్యోపదేశము నాకు చేసి ఉదక స్నానం చేయించినావు అమూల్య విశ్వాసం నాకు ఇచ్చి నిత్య జీవమునకు వారసుని చేశావు వాక్యోపదేశము నాకు చేసి ఉదక స్నానము చేయించినావు అమూల్య విశ్వాసం నాకు ఇచ్చి నిత్య జీవమునకు వారసుని చేశావు నా యేసయ్యా నా యేసయ్యా నిత్య జీవమునకు వారసుని చేశావు నా యేసయ్యా నా యేసయ్యా నిత్య జీవమునకు వారసుని చేశావు ఉన్నతమైన మార్గములో ప్రగతి పదమున నన్ను నడిపినావా నా యేసయ్యా శ్రేష్టమైన ఈమున నీచి నిష్ఠులతో నన్ను చేర్చినావా నా యేసయ్యా చివరి వచ్చిన పాడుకొని దేవుని వాయిద్యులరా ఉద్యోగ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. రెండోసారి నాతో పాటు కలిసి మీరు కూడా పాడి ప్రభువుని మహిమపరచాలని దేవుని ప్రేమలో తెలియజేస్తున్నాను. ఆమేన్ ఆమేన్. Amen. సంఘక్రమములో నాకు నేర్పి సంఘముల ద్వారము నాకిచ్చినావు ఉపదేశములో నన్ను నడిపి జయ జీవితమును నాకిచ్చినావు యేసయ్యా సంఘక్రమములో నాకు నేర్పి సంఘముల భారము నాకిచ్చినావు ఉపదేశములో నన్ను నడిపి జయ జీవితమును నాకిచ్చినావు నా యేసయ్యా నా యేసయ్యా జయ జీవితమును నాకిచ్చినావు నా యేసయ్యా నా యేసయ్యా జయ జీవితమును నాకిచ్చినావు ఉన్నతమైన మార్గములో ప్రగతి పదమును నన్ను నడిపినావా నా యేసయ్యా శ్రేష్టమైన ఈమున నీచి నిష్ఠులతో నన్ను చేర్చినావా నా యేసయ్యా 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 నన్ను నడిపినావా నా యేసయ్యా నన్ను చేర్చినావా నా యేసయ్యా నన్ను నడిపినావా నా యేసయ్యా. ఆకాశం చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధాత్మదేవుని సహాయం కొరకు ప్రభువా ఈ రాత్రి రెండో రోజు సభను మీరే మాకు అనుగ్రహించారు. ఈ శ్రేష్టమైన సమయమును ప్రభువా మీరే మాకు ఇచ్చారు.
ఈ గ్రామం మీరు ప్రేమిస్తున్నారు, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మడుపల్లిని దీవించడం కోసం ప్రభా ఈ సభలు మీరు సిద్ధపరిచారని నేను నమ్ముతున్నాను. ప్రభా దేవా తండ్రి, ఈ గ్రామంలో ప్రతి ఆత్మ బాధ్యత నాదై ఉన్నది ప్రభా. ఈ గ్రామానికి నేను సువార్త రుణస్తుడను ప్రభా. ప్రభా మొదటి యూదునికి, గ్రీసు దేశస్థునికి నేను రుణస్తుడను, సువార్త రుణస్తుడను. మడుపల్లి వాస్తవులకు నేను సువార్త రుణస్తుడను ప్రభా. దేవా ఈ రాత్రి ప్రభా మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్యమును వెల్లడి చేయండి. మీ మాట విడుదలైతే మీ వాక్యము వెల్లడైన స్థలము వెలుగుగలుగుతుందని చెప్పి రాయబడి ఉన్న ప్రభువా తండ్రి, మీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మా అందరితో మీరు మాట్లాడండి. దేవుని వాక్యము నాటకపరిచే ప్రతి చీకటిని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు గుప్పులు విప్పి దేవుని పరిచయం కొరకు ఇచ్చిన ప్రతి రూపాయిని మీరు ఆశీర్వదించి అనేక ఆత్మలను ప్రభా తండ్రి పట్టుకునే దేవుని పనికి ఆ ప్రతి విధమైనటువంటి కానుక ఉపయోగించబడను గాక. యేసు నామములో ప్రార్థించి జవాబులన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నా. అందరూ వందనాలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఈ రెండవ రోజు ఈ విధంగా మరలా దేవుని సన్నిధిలో మనం ఉండటానికి మంచి వాతావరణాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దగ్గర దేవుని స్తోత్రం చెప్దాం. గట్టిగా రెండు చేతులు ఎత్తి చెప్దాం. ప్రియులారా, కొంతమందికి మరి కూడిక రోజు మరి డిస్టర్బెన్సెస్ కానీ వాతావరణ పరిస్థితులు కానీ ఏర్పడినప్పుడు బాధ కలుగుతుంది. అయ్యో మరి కూడిక, మరి ప్రార్థన కూడిక మరి జరగాల్సి ఉంది, ఈరోజు వాతావరణం ఎట్లా అయింది ఏంటి, లేకపోతే పరిస్థితులు ఎట్లా అయినాయి ఏంటి అని బాధ కలుగుతుంది. మరి కొంతమందికి మరి కూడిక రోజు మరి వాతావరణం బాగోక భయంకరమైన వర్షం పడితే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మరి మరి కూడిక జరగకపోవటం వారికి సంతోషంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు కూడా మరి వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను దేవుని సేవకుడుగా. ప్రియులారా, ఏది ఏమైనా దేవుడు మనకి మరి కాలములు సమయములు ఆయన స్వాధీనములు ఉన్నాయి కాబట్టి ప్రభువే మనకి ఈ అవకాశం ఇచ్చాడు అన్నవాళ్ళ దగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబుదాం ప్రియులారా, గట్టిగా. మధ్యాహ్నం మరి ఇక్కడ మనం చూస్తే వర్షం కొంచెం పెద్ద వర్షం పడింది. ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి చూస్తే అక్కడ వర్షం లేదనమాట. సో దేవుడు మనకి అన్ని పరిస్థితులను అనుకూలపరుస్తాడు. ఎప్పుడైనా నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, మనం దేవుని పని ఏ కారణం చేత కూడా ఆగదు అనేది మనం నమ్మాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అది మన హృదయంలో ఉండాలి. ఇంతకుముందు నేను కూడా కూటాలు ఏర్పాటు చేసినప్పుడు కొంచెం మేఘావృతం అయినప్పుడు కలవరం కలుగుతూ ఉండేది. మరి ఎందుకు కలవరం కలుగుతూ ఉండేది అంటే 2 కారణాలు. ఒకటి, కూడిక జరగాలి అనేది ఒక కారణం అయితే, రెండవ కారణం వర్షం కారణంగా జనము బయలుదేరేమో అనేది రెండవ కారణం. మరి ఈ రెండు నా చేతిలో లేని పనులు కదా. అయితే టైము గడుస్తున్న కొలది, కాలం మారుతున్న కొలది దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ అధిగమించడానికి దేవుడు విశ్వాసమునిచ్చి ప్రియులారా భయంకరమైన వర్షంలో కూడా కూడిక ఆగకుండా జరిపించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి మరి ఐపోలవరం అని ఇక్కడే మీటింగ్ జరుగుతూ ఉంది. భయంకరమైన కొండపోత వర్షం వచ్చింది. అది 2015 ఆ సంవత్సరంలో భయంకరమైనటువంటి కొండపోత వర్షం వచ్చింది. అందరూ పెట్టేబాట సర్దుకున్నారు. దేవుని మహాకృపను బట్టి ఆ రోజు మరి ముందే అందరూ భోజనం చేసి కూర్చున్నారనమాట. కూడికలో ముందే అందరూ భోజనం చేసి కూర్చోవటం ద్వారా వాళ్ళకి ఏం పని ఉంది, కోటంలో కూర్చోవలసిన అవసరం ఉంది, వర్షం వచ్చేస్తుంది, జంపు జిల్లాని మాబు సుమాని అన్నారు. అనేసరికి ఇంక వెళ్ళిపోవటమే అని చెప్పేసి అనుకున్నారు. అందరూ బయలుదేరి పెట్టాబేడ సర్దుకున్నారు. ముసలామొత్తుగా లేచారు, కుర్రోళ్ళు కూడా లేచారు. వచ్చిన పని అయిపోయింది. ఏం పని అది చెప్పారు కదా, నేను వచ్చిన పని అయిపోయింది. నేను ఆయనకి చెప్పా పాస్టర్ గారికి, అయ్యా ఇలాగ అది మరి ఇబ్బంది అవుతుంది అంటే, లేదండి అయ్య గారు మా దగ్గర అలా పెట్టబోదు మమ్మల్ని తన్నేస్తారండి అన్నాడు ఆయన.
అప్పుడు ఇక నేను ఏం చేశానంటే సరేలే అని చెప్పేసి నేను నెలకొన్నాను. వాడు భోజనం చేసినంతసేపు ఉండి వాక్యం మొదలు పెట్టగానే కొండపోత వర్షం ప్రారంభమైంది. వాళ్ళందరూ బయలుదేరారు, బైబిల్ అన్ని కూడా బ్యాగుల్లో పెట్టుకొని ఎవరికి వాళ్ళే బయలుదేరారు. ఇక వెనకాల ఉన్న వేదిక మీద ఉన్న సేవకులు కూడా బయలుదేరి వెళ్ళిపోబోతుండగా నేను ఏం చెప్పానంటే, మరి ఈరోజు ఎవరైతే ఇప్పుడు ఈ క్షణాన్ని వర్షంలో తడవకుండా వెళుతూ ఉంటారో, ఇప్పుడు వర్షంలో సహజంగా మనం ఎందుకు తడవకూడదని ఎందుకు అనుకుంటే ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఏదైనా సమస్య వచ్చిందని. ఈ రోజు ఎవరైతే తడవకుండా వెళతారో వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది. ఈ రోజు ఎవరైతే తడుస్తారో వాళ్ళకి స్వస్థత కలుగుతుందని చెప్పి అంతే కూర్చున్నారు. ఇక ఇంకదల్లా భయంకరమైన వర్షంలో కూడా అలాగే కూర్చున్నారు. ఆ వర్షము నా విశ్వాసాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో వెనక్కి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. వీళ్ళ పరిస్థితులను ఒక క్రైస్తవుడు విశ్వాసము ద్వారా శాసించాలి. మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అని చెప్పాడు. బండతో మాట్లాడటానికి బండ ఏమన్నా మనిషి కాదు కదా. అంటే ఆ బండను కూడా నీ మాట ద్వారా ప్రభావించగలిగినటువంటి శక్తి దేవుడు నీ నోట్లో ఉంచాడు. కాబట్టి నువ్వు విశ్వాసంతో పలికే పలుకుని దేవుడు ఆమేనని చెబుతాడు. కాబట్టి ప్రియులారా, ఏ పరిస్థితికి కూడా దేవుని బిడ్డలుగా మనం భయపడద్దు. అది అనారోగ్యం కానీ, లేకపోతే అననుకూలమైన పరిస్థితులు కానీ, ఆర్థిక లేమి కానీ, లేకపోతే మరణకరమైన పరిస్థితులు కానీ, అవి ఏవైనా సరే ఏమి భయపడద్దు. ప్రియులారా, దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఎంత మేఘావృతమైన ఎంత ఈదురుగాలు వచ్చినా మేము నర్సోపేట అవతల మేము ఒక ప్రాంతంలో మీటింగ్ జరుపుతున్నప్పుడు అక్కడ స్టేజ్ లేచిపోయే పరిస్థితి వచ్చింది. వెనకాల ఇది పడిపోతే ఒక 10 మంది మరి దీన్ని పట్టుకొని ఉన్నారు. ఒక 10 మంది దీని మీద ఎక్కి కూర్చున్నారు. ఈదురుగాలి వచ్చేసింది, భయంకరమైనటువంటి గాలి, స్టేజ్ లేచిపోయేటటువంటి విధంగా చేసే గాలి. ప్రియులారా, మరి దేవుని కృప ఆ రోజు ఏ విధమైనటువంటి నష్టం కలగకుండా దేవుడు ఆ సభను జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు కార్యం ఎప్పుడు ఆగదనే మరి విశ్వాసంతో మనం సాగుదాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 8వ అధ్యాయం మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 25వ వచనాన్ని చదువుకుందాం. 24, 25 వచనాలు చదువుకుందాం. నేనే చదువుతున్నాను, మీరందరూ కూడా చూడండి. లూకా 8, 24, 25 వచనాలు. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలని గౌరవార్థం మనం చేతులు పట్టుకొని చూపిద్దాం. లెట్ us షో అవర్ ఓన్ బైబిల్. మీరు మీ దగ్గర ఉన్న సొంత బైబిల్ గ్రంథాలను కలిగి ఉండాలని, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకొని దేవుని మాటలు విని ఆ ప్రకారం మీ జీవితాలు కట్టుకోవాలని దైవజనుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యం చాలా విశేషమైనది. నేను ప్రతిరోజు దేవుని వాక్యం యొక్క విలువ తెలియపరచాలనేది నాకున్న ఇష్టము, ఆశ, అభిలాష. ప్రియులారా, దేవుని వాక్యం చాలా విశేషమైంది. ఈ పరిశుద్ధ గ్రంథం మరి ఈరోజు మనకి ప్రింటెడ్ కాపీ అందుబాటులో ఉంది, కానీ 15వ శతాబ్దం వరకు మరి ఇవి దాదాపుగా క్రీస్తు శకం 3-4 శతాబ్దాల్లో జెరోమ్ అనేటువంటి ఆ వ్యక్తి కాలం నుంచి 3వ శతాబ్దం నుంచి బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా దొరికినట్టుగా తర్వాత వాళ్ళు చదువుకోవటానికి వీలుగా రాస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని శాస్త్రులు అని చెబుతుంది బైబిల్. శాస్త్రులు అంటే రాసేవాళ్ళు. మరి లేఖికులు
మరి అనేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ పని ఏంటంటే శాస్త్రులు, లేఖికులు అనే మాట పాత నిబంధనలు ఉంటుంది. వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు, బోధిస్తూ ఉండేవాళ్ళు బైబిల్. అది వాళ్ళ పని, బోధకులు అనమాట. రాసేవాళ్ళు కూడా ఉంటారు, లేఖికులు అంటారు వాళ్ళని. అలాగూ తర్వాత వాళ్ళకి దేవుని మాటలన్నీ కూడా చేత్తో రాయటం జరుగుతూ ఉండేది. అప్ టు 15th century, 15వ శతాబ్దం వరకు దాదాపుగా చేతులతోనే రాస్తూ ఉండేవాళ్ళు. అలా రాసేటప్పుడు కొంతమంది పిల్లరా ఏం చేసేవాళ్ళంటే, అలా రాసేటువంటి వాటిలో కొంతమంది స్వార్థపూరితమైనటువంటి విషయాలను, వాళ్ళ స్వార్థం కోసం రోమన్ కథాలిసిజంలో ఉన్నటువంటి పోప్ సిస్టము వాళ్ళ స్వార్థం కోసం కొన్ని స్వార్థపూరితమైన పదాలను ప్రవేశపెట్టేవాళ్ళు. పిల్లలు అప్పుడు అది దేవుని వాక్యం మరి అది కల్తీ చేయబడేది, మనుషుల స్వార్థంతో మార్చబడేది అనమాట అది. అప్పుడు పిల్లరా ఆ రోజుల్లో 15వ శతాబ్దంలో ఒక విశ్వాస వీరుడు, ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని సేవకుడు పిల్లరా జర్మనీ దేశంలో పుడతాడు. ఆయన పేరు జోహన్నస్ గుటెన్బర్గ్. ఆయన ఏం చేశాడంటే పిల్లరా, నా జీవితాన్ని నేను ఎట్లాగైనా ధన్యంగా మార్చుకోవాలనుకున్నాడు. ఏం చేస్తే ధన్యంగా మారింది? కోట్లు సంపాదిస్తే ధన్యంగా మారిందా? లేకపోతే భూములు కూడగట్టుకుంటే ధన్యంగా మారిపోద్దా? లేకపోతే ఎలాగూ నేను మరి నా జీవితాన్ని ధన్యంగా మార్చుకోవాలని ఆలోచన చేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. అదేంటంటే చేతులతో రాస్తున్నటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని చేతులతో రాసే పని లేకుండా ప్రింట్ చేసే విధంగా నువ్వు ఏదైనా మరి ప్రార్థనాపూర్వకంగా ప్రయత్నించమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, మరి ఆ విధమైన పనిని ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అని ఆయనకు ఆలోచన వచ్చిందంటే, వాళ్ళ నాన్నగారు జర్మనీ దేశంలో మియాన్స్ అనేటువంటి ప్రాంతంలో మరి ఆ దేశపు కరెన్సీకి సంబంధించిన నాణాలకు సంబంధించిన ఆ యొక్క సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. ప్రభుత్వాధికారిగా లేకపోతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆ సంస్థలో వర్కర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఆ వర్కర్ గా పనిచేసేటప్పుడు ఈ లోహాలను కట్ చేయటం ఎలాగో, మెటల్స్ కట్ చేయటం ఎలాగో అనే విద్య మరి అతనికి బాగా తెలుసు. తర్వాత కాలంలో వాళ్ళ అబ్బాయి అయినటువంటి జోహన్నస్ గుటెన్బర్గ్ కూడా పనిలో చేరుస్తాడు. అక్కడ అతను లోహాలను కట్ చేయటం, మెటల్స్ కట్ చేయటం, వాటి మీద ముద్రలు వేయటం ఆయన నేర్చుకున్నాడు. ఆ నాలెడ్జ్ తో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రింటింగ్ మిషన్ ను మరి కనుక్కోవాలి, ఇది చేతితో రాసే పని లేకుండా ప్రింటింగ్ మిషన్ కనుక్కోవాలనే ఆ ప్రేరేపణ అతనికి కలుగుతుంది. అప్పుడేం చేశాడండి ప్రియులారా, మరి ఆ ప్రింటింగ్ మిషన్ కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా దాని గురించి ప్రభుత్వానికి తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మరి కథోలిక్ సిస్టానికి తెలుస్తుంది, పోప్ సిస్టానికి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కనబడితే చంపేస్తారు అన్నట్లుగా కనపడకుండా అంతర్భాగంలోకి వెళ్ళిపోయాడు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి పిల్లల 8 సంవత్సరాలు బయట ప్రపంచం చూడకుండా, మనిషి అనేవాడికి కనబడకుండా పిల్లరా ఆకలి దప్పులు కోర్చి పిల్లరా ప్రాణ భయంతో ఎట్లాగైనా సరే నేను చనిపోయే లోపల మరి దేవుని గ్రంథాన్ని ప్రపంచం అంతటికి కూడా అందజేసి తరతరాలకి కూడా ఇది ట్రాన్స్ఫార్మ్ అయిపోయేటట్లుగా చేయాలని అతను చేసిన ఆ ప్రార్థన దేవుడు ఆమేనని పలికి 8 సంవత్సరాలు అతని కఠోరమైన ప్రాణాలకు తెగించి చేసినటువంటి పరిశోధన ఫలితంగా 1456వ సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున మొట్టమొదటిసారిగా ప్రియులారా ప్రింటింగ్ మిషన్ మీద మన చేతిలో ఉన్న ఈ బైబిల్ కాపీ ప్రింట్ అయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం ప్రియులారా. 1456 లో ఆగస్టు 24న ఈ ప్రింటింగ్ బైబిల్ మన చేతిలోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రింటింగ్ బైబిల్ అప్పటికే ట్రాన్స్లేట్ అయి ఉంది. అయితే ఆ ట్రాన్స్లేట్ అయినటువంటి బైబిల్ మనుషుల చేతిలోకి రావటం మొదలైంది. ప్రియులారా ఆ దైవజనుడు, ఆ దేవుని బిడ్డ ప్రియులారా చిరకాలం దేవుని వాక్యం తరతరాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని చేసిన ప్రయత్నాన్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు. జోహన్నస్ గుటెన్బర్గ్ ప్రియులారా ఇప్పటికీ అతను చనిపోయి దాదాపుగా 5 శతాబ్దాలు 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ గారి కాలంలో ఉన్నటువంటి వ్యక్తి పేరు ఇప్పుడు కూడా మనం గుర్తు చేసుకున్నాం అంటే అది కేవలం దేవుని వాక్యం మీద అతనికి ఉన్న తృష్ణ. తర్వాత తరాలు వాక్యం చదువుకొని నశించిపోకూడదు, వాళ్ళు నరకమునకు పోకుండా వాక్యం చదువుకొని పరలోకానికి రావాలనేటువంటి ఆ ఆశతో అతను చేసిన ప్రార్థన ఫలితమే బైబిల్ గ్రంథం.
ప్రియులారా, ఆయా తరాల్లో ప్రత్యేకంగా దేవుని కొరకు ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తులు ఈ బైబిల్ని ప్రియులారా మనకి ఇచ్చారు. అది ఉండబట్టే కదా ఈరోజు మనం బోధించుకుంటున్నాం, అది ఉండబట్టే కదా ఈరోజు సంఘాలు కట్టబడ్డాయి, అది ఉండబట్టే కదా ఆత్మలు సంపాదించబడ్డాయి, అది ఉండబట్టే కదా విలియం కేరీ భారతదేశానికి వచ్చి తెలుగు భాషలోకి బైబిల్ ప్రింటింగ్ తీసుకొచ్చారు, అది ఉండబట్టే కదా అన్ని భాషల్లోకి బైబిల్ వెళ్ళింది. ఈరోజు బైబిల్ సొసైటీలు ఏర్పడింది. బైబిలే లేకపోతే బైబిల్ సొసైటీ ఎక్కడ ఉండేది? ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఎక్కడ ఉండేది? బైబిల్ మన చేతిలో లేకపోతే దేవుని సత్యం మనకి ఎలా తెలిసేది? ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటే ఎంత గొప్ప పని, తరాలకు ఆశీర్వాదకరమైన పని చేస్తాడో నీకు తెలుసా? ఈ రాత్రి నువ్వు దేవుని చేతిలోకి రావటానికి ఇష్టపడితే, నువ్వు దేవుని చేతిలో వాడబడటానికి ఆశపడితే, ప్రభు పనికి నేను ఉపయోగపడిన జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే ఆశ నీకు కనుక ఉంటే, నీ ఆశను బట్టి దేవుడు తరాలకు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు. నీకు తెలుసా ఈ సంగతి ప్రియులారా? నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నేను చేసుకునే ఒక చిన్న ప్రార్థన ఇది, నా జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి నాకు ఒక అవకాశం ఈ ప్రభువా, నేను ఎప్పుడు చనిపోతాను నాకు తెలీదు, నా జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి నా ఎడల దయ చూపించమని దేవుని ఎదుట నేను చేసే ప్రతి ప్రార్థనలో ఈ అంశాన్ని నేను ప్రస్తావించి దేవుని బ్రతిమలాడుకోవటం నాకు అలవాటు ప్రియులారా. ఏదో విధంగా దేవునికి నా జీవితం, దేవుని పనిలో నా జీవితం సార్థకమైపోవాలి అనేటువంటి ఆశ నాకు ప్రియులారా. మనందరికీ కూడా అటువంటి ఆశ ఉండాలి. ఈరోజు బైబిల్ మన చేతిలో ఉంటే దానికి పరిశుద్ధులు ఎంతో త్యాగం చేస్తే మన చేతులకు వచ్చింది. చెప్పండి, దేవుని భయపడుతాం. వేద పుస్తకమా, వేద పుస్తకమా. రేడియోలో మొట్టమొదటి బైబిల్ గురించి ప్రసారం చేయబడిన పాట. ఈ పాట తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తు పెట్టండి. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. మానవాళి జ్ఞానమే, వైభవమొసగే రత్నమే. మానవాళి జ్ఞానమే, వైభవమొసగే రత్నమే. పాపము చూపే దీపమే, పది మందులనిచ్చెడితేది. పాపము చూపే దీపమే, పది మందులనిచ్చెడితేది. వేద పుస్తకం. బైబిల్ మీరు కూడా పట్టుకొని పాడండి. వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని నిధి నీవే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. విన్నారా? అంత గొప్ప గ్రంథం మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథం. కాబట్టి ప్రతిరోజు మీరు చదువుకోవాలి. ఏం చేయాలి? ప్రతిరోజు మనం చేసే పనేంటి? తప్పకుండా చేసే పనేంటి చెప్పండి? ప్రతిరోజు. మీరు నవ్వుతున్నారు కొంతమంది, ఎందుకు చెప్పండి? ప్రతిరోజు మనం తప్పకుండా చేసే పనేంటి? ఏంటి? 3 పూట్ల మనం ముప్పేట మనం అద్భుతంగా సాగిస్తూ ఉంటాం మన యాత్ర కదా. నిద్ర తప్పకుండా పోతాం. ఏమంటే ప్రతిరోజు చేస్తాం కదా. ఇవాళ కొద్దిగా అలిసిపోయాను, రోజు ఏమి నిద్రపోతాము అని అనుకోండి కూర్చున్నాం. ఎప్పుడైనా ఇవాళ నేను అలిసిపోయాను బాగా, పద్దాకులు ఏంది నిద్ర అని రేత్రి నువ్వు కూర్చున్నావు ఎప్పుడైనా రాత్రిపూట? నీకు ఇసుకుముట్టదు దాంట్లో. పొద్దాకల ఈ భోజనం ఏంటి, అన్నం ఏంటి, కూరలేంటి, మరి ఏం తింటావు, ఇది తిని తిని బోరు కొడుతుందని ఎప్పుడైనా మానుకున్నావా నువ్వు? మానుకో. ప్రియులారా, అలాగే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదువుకోవాలి. చప్పట్లు కూడా దేవుని భయపడతాం ప్రియులారా, గట్టిగా చప్పట్లు. అసలు నువ్వు వాక్యం లేకుండా నువ్వు ఏం పని చేసినా ఉపయోగం లేదండి. నువ్వు ఏదైనా చేయగాక వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా, వాక్యం అనే పునాది లేకుండా నువ్వు చేసే ఏ పని కూడా ప్రతిఫలాన్ని ఇవ్వలేదు. అది ఈరోజు ఒకవేళ ఉద్రేకంగా కనబడినా మరొక రోజు అది కనబడకుండా పోయింది ఆ పని. దేవుని వాక్యం అంత శ్రేష్టమైందని మనం గుర్తుపడదాం. దేవుని వాక్యంలో ప్రియులారా, ఈ రాత్రి ఒక శ్రేష్టమైన విషయాన్ని మీకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. ప్రియులారా, కొద్ది మాటలు నేను తెలియపరుస్తాను.
ప్రియులారా, కొంత సమయం నేను మాట్లాడి మరలా నేను నా సమయాన్ని ముగించుకుని సేవకులకు అప్పగిస్తాను. నేను మరి ఈరోజు ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి కొద్ది సమయాన్ని నేను తెలియపరుస్తాను. ప్రియులారా, నేను తెలియజేసే విషయాలు మీరు న్యాయమైన హృదయంతో, శ్రద్ధ కలిగిన హృదయంతో, యథార్థమైన హృదయంతో మీరు వినాలని దేవుని సేవకుడుగా నేను తెలియజేస్తున్నాను. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ప్రియులారా ఒక సరస్సు అని రాయబడి ఉంది, సముద్రము అని రాయబడి ఉంది. అయితే అందులో మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా ప్రియులారా ఒక భయంకరమైనటువంటి తుఫాను, మరి గాలితో కూడిన తుఫాను వచ్చిందని మనకి దేవుని వాక్యం చెబుతుంది. ఆ దోణె ఆ సరస్సులో ప్రియులారా అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంది. కొట్టుకొని పోతూ ఉంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ తుఫాను రాక మునుపు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ దోణె అల్మారాలో మరి నిద్రపోతున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. వీళ్ళు ఆ గాలి తుఫానుకి అటు ఇటు కొట్టుకుపోతూ ఇక చనిపోతున్నాం, ఇక మనం బతకలేము అని సముద్రం గర్జించినట్లుందని భావించుకున్నప్పుడు మరి ఆయన దగ్గరికి వెళ్ళి, బోధకుడా బోధకుడా, ప్రభువా మేము నశించిపోతున్నాం, యేసయ్యా మేము నశించిపోతున్నాం అని ప్రభువా ప్రభువా అని ఆయన పిలిచారు. పిలిస్తే అప్పుడు ఆయన లేచి ఏం చేశాడంటే, గాలిని ఒక మనిషితో మాట్లాడినట్టుగా, గాలి ఆగు నువ్వు అక్కడ అని చెప్పాడు. గాలి నువ్వు ఆగు అని చెప్పాడు. సముద్రమా నువ్వు నిమ్మళించమని చెప్పాడు. సముద్రమా నువ్వు నిమ్మళించమని చెప్పాడు. తుఫాను నువ్వు ఆగిపోమని అక్కడ ఆయన వాటితో మాట్లాడినట్లుగా గాలికి నీళ్లకును మరి ఆయన మాట్లాడినప్పుడు ఆ నీటి పొంగును ఆయన గద్దించినప్పుడు, తుఫానుని ఆయన గద్దించినప్పుడు అవి ఆగిపోయింది. ఆగిపోతే వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? భయం పుట్టింది. ఈయనెవరు మనతో పాటు ఉన్నాడు, ఈయన మనలాగే మనిషిలాగా ఉన్నాడు, మనలాంటి బట్టలు వేసుకున్నాడు, మనలాంటి ముఖ వర్చస్సు కలిగిన వాడుగా ఉన్నాడు, మరి ఈయన ఏంటి సముద్రంతో మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, గాలితో మనిషి మాట్లాడినట్టు మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు, తుఫానుతో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడేయడం లేదు. వెంటనే అవి సముద్రం నిమ్మళించింది, తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. ఏమిటి ఆశ్చర్యం? అసలు ఈయనెవరు? మనలాంటి మనిషి అయితే అవి ఎందుకు ఆగిపోతాయి అని వాళ్ళకి ఆయన చూసినప్పుడు భయం కలగటం ప్రారంభమైంది. ఆ టైం అప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, ఈయన గాలికి నీళ్లకు ఆజ్ఞాపింపగానే అవి నిమ్మలమైపోయినాయే, అసలు ఈయన ఎవరో అని మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇక్కడ దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఈయన ఎవరో ఈయన అని మాట్లాడుకున్నారు. ప్రియులారా, ఈరోజు చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు ఎవరో అనేటువంటి ఒక ఆ ప్రశ్న ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. దానికి వాళ్ళకి తెలిసినటువంటి సమాధానాలు కొన్ని ఆన్సర్లుగా వాళ్ళే భావించుకుని ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు గురించి కొందరు వినని వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది విన్నవాళ్ళు కూడా ఉంటారు. చాలా దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని దేశాలకు దేవుని వాక్యం లేదని మనం గమనించాలి. భారతదేశంలో కూడా చాలా ప్రాంతాల్లో దేవుని వాక్యం లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మరి ఒక ఇద్దరు సువార్థికులు వీధిలో వెళుతూ మరి ఒక షాపులోకి వెళ్ళారంట, అంటే ఒక కిరాణా షాపులోకి వెళ్ళారంట. షాప్లోకి వెళితే ఒక కొత్త ప్రాంతం అనమాట అది. వెళితే వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు నీకు తెలుసా అని అడిగారంట. యేసుక్రీస్తు ప్రభు నీకు తెలుసా అంటే ఆ షాపు యజమాని ఏం చెప్పాడంటే, అయ్యా ఆ వస్తువు ఎక్కడుంటుందో చెప్పండి, దాన్ని రేపు తీసుకొచ్చి మీకు అమ్ముకుంటాను, ఎక్కడుంటుందో చెప్పండి అన్నాడంట ఆయన. అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆయన పేరు కూడా వాళ్ళు వినలేదని అర్థం. యేసుక్రీస్తు అనేటువంటి పేరు వినని వాళ్ళు కూడా ఉంటారు అనే విషయం చాలా సత్యం. మన దేశంలో కూడా ఉంటారు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎవరో అనే ప్రశ్నకు అనేక మంది వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ నిర్వచనాలతో సమాధానంగా దాచుకొని ఉన్నారు. ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను తెలియపరచాలని ఈ వచనాన్ని మూలవాక్యంగా చదువుకున్నాను. ప్రియులారా,
బైబిల్లో కూడా చాలా మంది మరి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను అడుగుతారు, అయ్యా నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని అడిగితే, నువ్వు ఇర్మియావని, ఏలియావని, ప్రవక్తల్లో ఒకడువని నీ గురించి అనుకుంటున్నారు, బాప్తిస్మిచ్చి యోహాను అని కూడా నిన్ను గురించి అనుకుంటున్నారు, అట్లాగా చెప్పారు. పిల్లలు అలా చెప్పారు. మరి మన దేశంలో కూడా చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎవరని వాళ్ళ నిర్వచనం అంటే, పిల్లలు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభు గురించిన నిర్వచనాలు ఎలా ఉన్నాయి అని మనం గమనిస్తే, పిల్లరా యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మరి గురించి వాళ్ళ నిర్వచనాల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన అమెరికాకు సంబంధించిన దేవుడు అనేటువంటి ఒక నిర్వచనం వాళ్ళు చెప్పుకున్నారు. హీ బిలాంగ్స్ టు అమెరికా. ఆయన అమెరికాకు సంబంధించిన దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అని ఒక నిర్వచనం చెప్పుకున్నారు. రెండవ నిర్వచనం ఏం చెప్పుకున్నారంటే, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనేటువంటి రెండవ నిర్వచనాన్ని వాళ్ళు చెప్పుకున్నారు. ఎవరో అనే ప్రశ్నకు వాళ్ళ నిర్వచనాలు. మరి మూడో విషయం ఏమనుకున్నారంటే, ఆయన తెల్లవాళ్ళ దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు మరి తెల్లవాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. నాలుగో విషయం వాళ్ళు ఏమనుకున్నారంటే, తక్కువ కులస్తులకు సంబంధించిన దేవుడు, ఈయన మ్లేచ్ఛ జాతికి సంబంధించిన వాళ్ళ దేవుడు. ఎవరైతే అంటరాని వాళ్ళుగా, పంచములుగా, వర్ణ జాతిలో లేకుండా, మరి వేదము నిర్వచించిన వర్ణములలో లేకుండా ఉన్నారో, పంచమ జాతిగా, మ్లేచ్ఛ జాతిగా పిలువబడుతున్నారో వాళ్ళకు సంబంధించిన దేవుడు, ఆయన మనకు సంబంధించిన దేవుడు కాడు అనేటువంటి నిర్వచనాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. మరి కొంతమంది ఈయన విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఈయన విదేశాలకు సంబంధించిన దేవుడు, మన దేశానికి సంబంధించిన దేవుడు కాడు ఈయన అనేటువంటి అభిప్రాయాలు మన దేశంలో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఎవరో అనేటువంటి విషయం పక్కనున్న శిష్యులకే అర్థం కాలేదు. దూరాన మైకులో ఉన్నటువంటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? ఎప్పుడు ఆయన గురించి వినని వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? ఎప్పుడు యథార్థమైన హృదయంతో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకపోతే ఎలా అర్థమవుతుంది పిల్లరా? అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఒకరోజు నేను మా కాలేజీలో, నేను పాలిటెక్నిక్ చదివాను, తర్వాత బీటెక్ చేసి తర్వాత ఎంటెక్ చేశాను. నేను పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ మా క్లాసులో మరి 60 మంది ఉంటారు. ఆ 60 మందిలో దేవుని మహాకృపను బట్టి ఎంత గ్రేట్ కాలేజ్ అంటే, అది 60 మంది ఈసీ బ్రాంచ్లో ఎగ్జామ్ రాస్తే ఒకే ఒక్కడు పాస్ అవుతాడు ప్రతి సంవత్సరం. ఒకే ఒక్కడు. 59 మంది ఫెయిల్ అయిపోతుంది. మరి అది ఏంటో తెలియదు. ఆ ఒక్కడి నేననమాట, దేవునికి స్తోత్రం. అయితే మా లెక్చరర్స్ నన్ను బాగా చదువుతాడని వాళ్ళు అనుకున్నారు. నేను పోటుగాడిని, ఇరగదీసుడుగాడిని అనుకున్నారు. ఒకరోజు ఒక ఆయన వచ్చి టెలివిజన్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో, మరి ఇప్పుడు మనం టీవీ చూస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఆపరేషనల్ ప్రిన్సిపల్, అప్పుడు మాకు టెలివిజన్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ఉండదు, ఆపరేషనల్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు ఒక హోంవర్క్ ఇచ్చాడు. నేనేం చేశానంటే, నేను బాగా చదువుతాను కాబట్టి మరి నాకు ఈయన, నువ్వు బాగా చదువుతారా, నువ్వే చెప్పగలవు, ఇంకెవరు చెప్పలేరా, నువ్వు ఒక్కడే పాస్ అయ్యేవాడివే, నువ్వే మన కాలేజీకి ఆశా దీపంరా అని ఆయన నన్ను కొద్దిగా ఎత్తేసరికి నేను కాదనలేకపోయి, నాకేమి రాదన్న సంగతి నాకు తెలుసు, ఆయనకేం తెలుసు. మనం ఎదుటి వాళ్ళ దగ్గర ఎప్పుడు బిల్డప్ చేయటం మనకు అలవాటు, అవునా కదా? యథార్థంగా చెప్పండి. మా చర్చిలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పాట రాకపోయినా కూడా పాటగాడిలాగా ఆయన భావించుకుంటాడు. ఆయన పాటలు ఇని చర్చిలో వాళ్ళందరికీ చెవుడు వచ్చింది. ఇప్పుడు ఆయన పాటలు ఇని చర్చిలో వాళ్ళందరికీ చెవుడొచ్చింది. వద్దు అంటే ఊరుకోడు. ఆ పాట కూడా మామూలుగా ఉండదు, రాగాలు తీస్తూ ఉంటాడు. అది ఏ రాగమో అర్థం కాదు, మన భారతీయ రాగం అయితే కాదు. మనకు కొంతమందికి సంగీత జ్ఞానం ఉండదు. ఒక రాగం తెలియపోయిన, రాగం తప్పిన సంగతి మాత్రం మనకు తెలిసింది. పిల్లరా, మరి ఆయన నన్ను అడిగేసరికి నాకేమో లోపల గుబేలు అంటది, నాకు రాదు కదా ఈ అంటే, నువ్వు ఒక్కడ వేరే మన కాలేజీలో పాస్ అవుతుంది, నువ్వు చెప్పాలి ఆ విషయాన్ని, గెస్ట్లు వస్తున్నారు, ఇన్స్పెక్షన్ జరుగుతుంది అన్నాడు. నేను ఏం చేయాలో అర్థం కాల. సరే ఏం చేశానంటే, మొత్తం ఆయన చేత చెప్పించుకోవాలి. నాకు రాదని చెప్తే మళ్ళీ ఆయన దగ్గర నాకు ఇబ్బంది కదా, అందుకని టెక్స్ట్ బుక్ నేనే చదివి నాకు ఎట్లా అర్థమైంది అంటే చెప్తామని మొదలు పెట్టారండి. ప్రతి పాయింట్ తప్పే,
ప్రతి పాయింట్ తప్పే నేను చెప్పింది, ఎవ్రీ పాయింట్. నా దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది, నేను చదివాను, నేను అనుకుంటున్న ప్రతి పాయింట్ తప్పే. దాదాపుగా ఒక 10 నిమిషాలు 10 పాయింట్లు చెప్పాను, 10 పాయింట్లు తప్పు. టెక్స్ట్ బుక్ నా చేతిలోనే ఉంది. నాకు అర్థం కాకపోతే సార్ ఇది ఎట్లాగా, మరి వాళ్ళ ముందు నేను చెప్పాలి కదా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం నేను అడగల. నేనేంటి ఆయన అడిగేది? అసలు ఆ పాఠం నేను చెప్పకపోతే నేనే కదా చెప్పగలిగిన ఇక్కడ అనే ఒక అభిప్రాయం ఉంది. ఆయన నాకు లోపల రాదు కదా అనే అభిప్రాయం ఉంది. చెబితే మళ్ళీ ఇబ్బంది అని నేను నా సొంత అభిప్రాయాన్ని మొత్తం అక్కడ చెబుతా ఉన్నాను. ఆ మాస్టారు ప్రతిదీ తప్పని చెబుతున్నాడు. వీళ్ళందరూ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళేమో బిత్తర చూపులు చూస్తున్నారు. ఏం పాఠాలు చెప్పారు మీరు పిల్లలకి అంటున్నారు. పిల్లలకి మీరు ఏం పాఠాలు చదువుతున్నారంటే నేనేమో అన్ని తప్పులు చదువుతున్నాను. దేవుడు మా కృపను బట్టి ఇన్స్పెక్షన్ టీంలో టెలివిజన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నాడు. ఆ సబ్జెక్ట్ ఆయన కూడా ఉన్నాడు. అందరూ ఉన్నారు. అన్ని పచ్చి తప్పులు చెప్పేసరికి మా లెక్చరర్స్ని, మా ప్రిన్సిపల్ని వాళ్ళు ఇన్స్పెక్షన్ వాళ్ళు తిట్టి మరి వాళ్ళు ఆ ఇన్స్పెక్షన్ ఓకే చేయలేదు అనమాట. అంత ఖ్యాతి అనమాట. మనం ఏమనుకుంటాం అంటే ఒక విషయం మనం తెలియకపోతే మనకి ఎట్ట అర్థమైతే అదే కరెక్ట్ అనుకుంటాం. మనకున్న నాలెడ్జ్ అది. నువ్వు కూర వండావు అనుకోండి, అది బాగోపోయినా బాగుందని నువ్వు అనుకుంటావు, అవునా కాదు? యథార్థంగా చెప్పు. మీ ఆయన అడుగుతావు బాగుందా లేదా, ఆయన నిజం చెప్పాడు అనుకో అయిపోయాడు. అందుకని ఆయన రోజు నీకు అబద్ధం చెబుతుంటాడు. దేవుని స్తోత్రం. పిల్లరా రోజు నీకు అబద్ధం చెబుతుంటాడు. పిల్లరా ఒక భార్య భర్తలు ఇద్దరు ఉంటారు. ఆమెకు ఒక అలవాటు అనమాట. రోజు కూర వండి ఎట్టుందంటే అంటాం, ఆమెకు అలవాటు. ఆయన మరి రోజు ఏంటే ఈ కూర అని చెప్పేసి అన్నాడు అనుకోండి, ఇక మరి దానికి అప్రిషియేషన్ కోరుకొని రోజు కూర అడగటం, ఆయన బాగలేదని చెప్పడం అంటే జరుగుతుందంట. అరే నేను ఎంత కష్టపడి చేసినా కూడా బాగలేదు అన్నాడు అని చెప్పేసి ఒకరోజు ఏం చేసిందంటే మళ్ళీ కూర తీసుకెళ్ళి ఆయన ఎదురు పెట్టి వడ్డించిందంట. వడ్డిస్తే ఎట్లుందని అడిగిందంట. మళ్ళీ అడిగితే ఆయన తినేసి ఆశ్చర్యపోయి ఏంటే కూర నువ్వేనా చేసి ఇంత మధురంగా ఉందన్నాడంట. శక్తి తీసుకొని ఎత్తి మీద బదాబదం అని బాధిందంట. ఎందుకు బాధిందంటే పక్కింటి ఆవిడ వండిన కూర తీసుకొచ్చేసింది ఆవిడ. అంటే నేను వండితే నీకు నచ్చదురా, పక్కింటి వాళ్ళు వండితే నీకు నచ్చిందా అని చెప్పేసి చట్టి తపాలు తీసుకొని కూర ఆయన మీద మోర్లు ఇచ్చి తపాలు తీసుకొని తలకాయ మీద బ్రేక్ చేసి పడేసిందంట. మనకేంటంటే ప్రియులారా మనం బాగుంది అనుకుంటాం. మనకు అలవాటు అలా. నాకు ఏది అర్థమైంది అదే నిజం అనుకుంటాం. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం ప్రియులారా. వాస్తవం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. కానీ రాత్రి యేసుక్రీస్తు గురించి నువ్వు ఏమనుకుంటున్నావో ఆ విషయాలను గురించి మరి మనం ఈ రాత్రి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఎవరంటే బ్రిటిష్ వాళ్ళ దేవుడని అంటున్నారు, అమెరికా వాళ్ళ దేవుడు అంటున్నారు, మరి తెల్లవాళ్ళ దేవుడు అంటున్నారు. అమెరికా వాళ్ళ దేవుడు అంటానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అసలు అమెరికానే లేదు. అమెరికా కొలంబస్ అనేటువంటి అతను దాదాపుగా 15వ శతాబ్దంలో అమెరికాని కనిపెట్టాడు. అమెరికా అనేది యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు అసలు అమెరికానే లేదు. అమెరికా వాళ్ళ దేవుడు అనడానికి అవకాశమే లేదు. బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనడానికి ఆయన ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడలేదు. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ కర్తలు. బ్రిటిష్ వాళ్ళు దేవుడు అనడానికి ఆయన ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేదు. ప్రియులారా, మరి తెల్లవాళ్ళ దేవుడు అని మనం అందామా అంటే ఆయన తెల్లవాడు కాదు, ఆయన తెల్లవాడు కాదు, ఆయన ఇజ్రాయేలీయుడు, ఆయన యూదుడు. ప్రియులారా, ఆయన తెల్లవాళ్ళకు సంబంధించిన ఆ చర్మం ఆయనకి లేదు. ప్రియులారా, మరి ఎవరు ఆయన అంటే మ్లేచ్చుల దేవుడు, తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు అనే మాట ఒకటి వాడుకలో ఉంది. ఎక్కడెక్కడ ఏ ఊరు చూసినా తక్కువ కులాలకు సంబంధించిన వాళ్ళు ఆయన నమ్ముకుంటారు. మనకు సంబంధించిన వాడు కాదు, మన దేవుడు గొప్పవాడు అని మనం అనుకుంటా ఉంటాం. ప్రియులారా చూడండి, మొన్నకు ఆయన నన్ను అడిగాడు, ఏమండి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వదించబడతామా మేము, దీవించబడతామా మేము, ధనవంతులు అవుతామా మేము అని అడిగాడు. ఏం చెప్పాలి మనం ఆన్సర్ ఆయనకి? ప్రియులారా, తప్పకుండా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అంటే నేను చెప్పా. ఎలా ఆశీర్వదించబడతానండి? యేసుక్రీస్తు ప్రభుకి ఒంటి మీద బట్టలే లేవు కదండి, నాకేమిస్తాడు ఆయన బట్టలు అన్నాడు. ఆయన సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభుకి ఒక గోచి తప్ప బట్టలు లేవు, బంగారం లేదు, కిరీటం లేదు, ఏం లేదు కదా. మమ్మల్ని ఎట్లా ధనవంతుడు చేస్తాడు ఆయన? మాకు ఆయన వద్దు అంటున్నాడు ఆయన. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడిగా మార్చబడ్డాడు. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద బైబిల్.
ప్రియులారా చూడండి, ఒక ధనవంతుడు బంగారమును ధరించినటువంటి వ్యక్తి దేవుడైతే నాకు కూడా బంగారం ఇస్తాడని నమ్మే అమాయకమైనటువంటి ప్రజలు మన ప్రజలు. ఒక కిరీటమును ధరించిన వాడు దేవుడని భావించుకుంటే ఆ కిరీటధారి అంటే ఎంత పెద్ద మరి బంగారం ఉంటే కిరీటం ఉండదు కాబట్టి నాకు కూడా అది ఇస్తాడని భావించుకునే అమాయకమైనటువంటి ప్రజలు మన ప్రజలు. కాబట్టి గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ నాకు కూడా ఇస్తాడు, ఆయన ధనవంతుడు కాబట్టి నన్ను కూడా ధనవంతుడు చేస్తాడని ఒక అమాయకమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు మన ప్రజలు. నా ప్రియులారా, జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని గమనిద్దాం. తక్కువ కులాలకు సంబంధించిన దేవుడినా మన దేవుడు కాదు. మనం గొప్పవాళ్ళం, మన కులం గొప్పది, మన గోత్రం గొప్పది, మనకు ఉన్నటువంటి భూమి గొప్పది, పుణ్య భూమి మనది, ధర్మ భూమి మనది అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియులారా, విగ్రహ దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పే విషయాలు ఈ రాత్రి యథార్థంగా గమనిద్దాం. విగ్రహ 2 చేతులు చెప్పాలి, గట్టిగా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అయితే ప్రియులారా, తక్కువ కులస్తుల దేవుడు అనటానికి మనకి చరిత్ర ఒప్పుకోదు. ఏ విషయానైనా మనం రూఢిపరచాలంటే గ్రంథ ఆధారం ఉండాలి, చారిత్రక ఆధారాలు ఉండాలి, సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఉండాలి, శాస్త్రీయ ఆధారాలు ఉండాలి, బుకిష్ మరి బేసిక్ ఉండాలి, అలాగే ఇంకోటి ఏంటంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండాలి. లేకపోతే నీ అభిప్రాయమే నిజమని భ్రమపడిపోతావు. ప్రియులారా చూడండి, తక్కువ కులస్తుల దేవుడు అంటానికి చరిత్ర ఒప్పుకోదు. ఎందుకనంటే భారతదేశంలో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంది తక్కువ కులస్తులు కాదు. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అపొస్తలుడైన తోమా కేరళలో మల్బార్ ప్రాంతంలో మరి ఆయన ఎంటర్ అయినప్పుడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదట నమ్ముకుంది కేరళ బ్రాహ్మణులు. కేరళ బ్రాహ్మణులు ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించారు. తర్వాత ప్రియులారా మరి భారతదేశంలో ప్రియులారా పరిపాలన చేసేటువంటి వారుగా బ్రాహ్మణుల తర్వాత ఆధిక్యత కలిగినటువంటి వర్ణముగా బ్రహ్మముఖోదిష్టము నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, బ్రహ్మ జ్ఞానము కలిగిన వాళ్ళు బ్రాహ్మణులని మన వేదం చెబుతోంది. ప్రియులారా అలాంటి బ్రాహ్మణులు, బ్రహ్మ జ్ఞానము కలిగినటువంటి బ్రాహ్మణులు కేరళలో ఉన్నప్పుడు వాళ్ళు మొట్టమొదట ప్రభువును నమ్ముకున్నారని చరిత్ర చెబుతుంది. తర్వాత బ్రహ్మ భుజముల్లో నుంచి క్షత్రియులు వచ్చారని మన వేదం చెబుతుంది. ప్రియులారా బ్రహ్మ భుజముల్లో నుంచి క్షత్రియ, భుజము అంటే బలానికి గుర్తు, రాజరికానికి గుర్తు. ప్రియులారా అంటే పరిపాలన చేసి రాజరికం చేసి బలవంతులుగా సమాజంలో కొనసాగేటువంటి వారు క్షత్రియులు. బ్రాహ్మణుల తర్వాత ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన జాతి క్షత్రియ జాతి. ప్రియులారా అలాగే మనం చూస్తే తర్వాత రాజులు ప్రభువుని నమ్ముకున్నారు, తర్వాత వైశ్యులు ప్రభువుని నమ్ముకున్నారు. అలాగూ మొదటి శతాబ్దం నుంచి అపోస్తలులు సువార్త ప్రకటించినప్పటి నుంచి మనం చూస్తే ఈ పరంపర 1500 సంవత్సరాల వరకు భారతదేశంలో 1500-1600 సంవత్సరాల వరకు ఏదైతే చాతుర్వర్ణ సమాజముగా చెప్పబడిందో ఆ చాతుర్వర్ణ సమాజములో ఉన్నటువంటి అగ్ర మరి భాగాలకు సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. కాబట్టి మనం ఈయన తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు అనటానికి చరిత్ర ఒప్పుకో. నువ్వు అనుకుంటే దానికి నేనేం చేయలేను, నిజాన్ని నువ్వు అంగీకరించబోతే దానికి నేనేం చేయలేను. నేను అనుకునేది నిజమనే దాన్ని మూర్ఖత్వం అని అంటారు. ప్రియులారా నేను ఈ పాట వింటే నేను చెబితే మా మాస్టర్ చేతిలో నాకు దెబ్బలు, ఆ ఇన్స్పెక్షన్ టీము కాలేజ్ ఇన్స్పెక్షన్ కి యాక్సెప్ట్ చేయకపోవటం. ప్రియులారా నేను అనుకున్నది నిజం కాకపోవటం వల్ల అవమానం ఎదురైంది నాకు. నా ప్రియులారా చూడండి, ఎన్ని చారిత్రకాత్మకంగా మనం గమనించినప్పుడు మరి ఎవరు మొదట ప్రభువు నమ్ముకున్నారు అంటే ఎవరైతే మ్లేచ్ఛ జాతిగా తక్కువ కులస్తులుగా మరి పిలువబడుతున్నారో అసలు వాళ్ళు ప్రభువు నమ్ముకోవటం ప్రారంభమైంది 18వ శతాబ్దంలో మాత్రమే. 18వ శతాబ్దం వరకు దళిత క్రైస్తవ్యం అనేది భారతదేశంలో లేదు. మీరు చరిత్రను పరిశీలించి ఆ బుక్స్ థీసిస్ని మీరు పరీక్షిస్తే ప్రియులారా దళితులు అనబడినటువంటి వాళ్ళు, పంచములు అనబడినటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రభువు నమ్ముకున్నారంటే 1700 సంవత్సరాల మధ్యలో 18వ శతాబ్దం. అప్పటి వరకు పల్లెల్లో చర్చీలు లేవు ప్రియులారా. అప్పటి వరకు వాళ్ళు ప్రియులారా ఈ దేశంలో ఉన్నటువంటి శక్తులను పూజిస్తూ ఉండేవాళ్ళు, ఈ దేశ మతాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి మరి వ్యక్తులను ఆరాధిస్తూ
ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే అంటరాని వాళ్ళుగా వాళ్ళని దూరపరిచి వాళ్ళు మరి ఇక్కడికి రావడానికి వీల్లేదని వాళ్ళు చెప్పడం జరిగిందో, మిషనరీలు వచ్చి యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించిన తర్వాత 17వ శతాబ్దంలో మొట్టమొదట రోమన్ క్యాథలిక్ మిషనరీల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలో ముదిగుంబ అనేటువంటి ప్రాంతంలో హనుమంతారెడ్డి గారు అనేటువంటి ఆయన మొట్టమొదట ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదట క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు రెడ్డి వంశానికి సంబంధించిన వాళ్ళు, భారతదేశంలో మొట్టమొదట క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు బ్రాహ్మణ వంశాలకు సంబంధించిన వాళ్ళు. ఇది చరిత్ర చెబుతుంది ప్రియులారా. తర్వాత 17, 18 ఆ శతాబ్దాలలో దళిత క్రైస్తవ్యం ప్రారంభమైంది. ఈ దళితులలో మరి ఒంగోలు అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదట దళిత వ్యక్తి మరి మిషనరీల ద్వారా ప్రభు సువార్తను అంగీకరించడం జరిగింది. చప్పట్లు దేవుని భయపడతాం, గట్టి చప్పట్లు పడతాం ప్రియులారా. వాళ్ళ పేర్లు వాళ్ళ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ప్రియులారా, నేను చెప్పగలనవి, కానీ సమయం లేదు ఇప్పుడు మనం చెప్పుకోవటానికి. యేసుక్రీస్తు ప్రభు గురించి మన అభిప్రాయం ఏంటి? ఈ శబ్దయంత్రాంగం ద్వారా వింటున్న నీ అభిప్రాయం ఏంటి? ప్రియులారా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉండటం, అదే నిజమని అనుకోవటం అది వాస్తవం కాదు. నువ్వు ఏది నిజమని అనుకోవాలన్నా కూడా దానికి 3 రకాల ఆధారాలు ఉండాలి. చారిత్రాత్మకమైన ఆధారాలు ఉండాలి, శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి, మూడోది ప్రియులారా గ్రంథ సంబంధమైన ఆధారాలు ఉండాలి. ఈ ఆధారాలు లేకుండా నీ ఊహల్లో నుంచి ఒకటి ఊహించుకొని నిజం అనుకుంటే నువ్వు అజ్ఞానం అయిపోతావు, మూర్ఖత్వం అయిపోతుంది, అది యథార్థత లేని వ్యక్తి అయిపోతావు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మన దేశంలో అనుకుంటున్న ఏ అభిప్రాయం కూడా వాస్తవికమైనది కాదని, చారిత్రాత్మకమైనది కాదని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఏది నిజం? వాట్ ఈస్ ద ట్రూ? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? ఏంటి నిజం? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని పక్కనున్న వాళ్ళు కూడా చెప్పుకున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఎందుకు ఆయన గురించి ప్రకటించాలి? ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రకటించాలి? ఎందుకు దైవజనులు పని చేయాలి? ఎందుకు ప్రాణాలకు తెగించి జోహన్నస్ గుటెన్బర్గ్ బైబిల్ని మరి ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ మిషన్ కనిపెట్టాడు? ఎందుకు ప్రియులారా బైబిల్ ట్రాన్స్లేషన్స్ జరిగినాయి? ఎందుకు భారతదేశంలో ప్రియులారా ఆయన మిషనరీ గారు లెప్రసీ మధ్య పనిచేసినటువంటి మిషనరీ గారు చంపబడ్డారు? గ్లాడిస్ స్టెయిన్స్, అలాగే ప్రియులారా గ్రాహం స్టెయిన్స్ ఎందుకు చంపబడ్డాడు? భారతదేశంలో ప్రియులారా దేవుని పని చేస్తున్నటువంటి మిషనరీలు ఎందుకు భయంకరమైనటువంటి మరణాలు గురైపోయినా కూడా ఎందుకు వాళ్ళు ఈ దేశంలో పనిచేశారు? విలియం కేరీ భారతదేశానికి రావటం వల్ల ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? విలియం కేరీ భారతదేశానికి రావటం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది, పోస్టల్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది, న్యూస్ పేపర్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది, స్త్రీలు చదువుకునే ఆ విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. రైలు ఇంజిన్ మొట్టమొదట భారతదేశంలో ప్రవేశించడానికి కారకుడు విలియం కేరీ. ప్రింటింగ్ మిషన్ భారతదేశంలో రావడానికి కారకుడు విలియం కేరీ. పోస్టల్ డిపార్ట్మెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన వాడు, పెన్నులో భారతదేశంలో పెన్ను ఇంకును ప్రవేశపెట్టిన వాడు విలియం కేరీ. పెన్ను ఇంకును ప్రవేశపెట్టిన వాడు విలియం కేరీ. అప్పటి వరకు పెన్ను ఇంకు వాడటం అనేది లేదు ప్రియులారా. చూడండి, ఈ రాత్రి దేవుని సేవకుడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు ప్రియులారా ప్రాణాలకు తెగించి వాళ్ళు పనిచేశారు? ప్రియులారా ప్రాణాలకు తెగించి తన బిడ్డలు చనిపోయినా, తానే చనిపోయినా ఎందుకు వాళ్ళు ఈ పని చేశారు? ఏమిటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎంతమంది ప్రాణాలకు ఎందుకు తెగిస్తున్నారు? ఎందుకు ప్రియులారా ఎందుకు వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు? ఏమిటి ఆయనలో ఉన్న గొప్పతనం? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? సొంత బిడ్డల కోసమే ప్రాణం ఇవ్వలేరు, సొంత తల్లిదండ్రుల కోసమే ప్రాణం ఇవ్వలేరు. నేను విన్న వార్తను మీకు చెప్తున్నాను ప్రియులారా. భార్యకు ఆరోగ్యం బాగోకపోతే భర్త హాస్పిటల్కి తీసుకొని పోయాడు. భర్త హాస్పిటల్కి తీసుకుపోతే ప్రియులారా మరి ఆమెకు ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు, ఈమెకి కడుపులో సమస్య ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేశారు, అయిపోయింది. అయితే బాగోనప్పటి కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత అంతకుముందు బాగోనప్పటి కంటే కూడా ఇంకా సివియర్గా అనారోగ్యం ఆమెకు కలిగింది. ఏమిటి అని ఇంకొక డాక్టర్ దగ్గరికి ఆమె వెళ్ళింది.
మీ మొదటి డాక్టర్ దగ్గరికి వస్తే ఏం లేదమ్మా తగ్గిపోతుందని బిళ్ళలు రాసి పంపిస్తున్నాడు. వేరే డాక్టర్ దగ్గరికి ఆమె వెళ్తే ఆమె సమస్యను బట్టి ఆమెకి స్కాన్ తీస్తే నీ కడుపులో పిల్లరా ఒక కిడ్నీ లేదని చెప్పారు. అదేంటండి అంటే నా కడుపులో ఒక కిడ్నీతో నేను పుట్టాను. కాదు, నీ కడుపులో ఒక కిడ్నీ ఈ మధ్యకాలంలోనే మరి తీసివేయబడినట్లుగా ఇక్కడ స్కానింగ్ రిపోర్ట్ కనబడుతుందని చెప్పారు. అదేంటండి మొదటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటండి నాకు ఆపరేషన్ చేసింది మీరే కదా, నా కడుపులో కిడ్నీ కనబడట్లేదని రిపోర్టు ఎందుకు అని చెప్పేసి అడిగితే నాకు తెలియదని ఆయన చెప్తాడు. నాకు తెలియదు కాదు, మీరు చెప్పకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఆమె చెప్పినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి భర్త వైపు చూపిస్తూ ఇదిగో నీ భర్త నీ కిడ్నీని 10 లక్షలకు నాకు అమ్ముకున్నాడని చెప్పాడు. నీ కిడ్నీని నీ భర్త 10 లక్షలకు అమ్ముకున్నాడని చెప్పినప్పుడు గుండెలు పగిలిపోయిన భార్యకి హార్ట్ అటాక్ వచ్చి ప్రియులారా అపనమ్మకస్తుడైనటువంటి వ్యక్తిని నేను నా జీవిత భాగస్వామిగా కలిగి ఉండి నా సర్వస్వాన్ని తనకి త్యాగం చేశాడే, నా సొంతవాడు అనుకున్నవాడు నన్ను మోసం చేశాడే, ఇక నేను ఎవరి కోసం బ్రతకాలని ఆమె హృదయం పరితపించింది ప్రియులారా. సొంత వాళ్ళే ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు పెట్టలేని పరిస్థితుల్లో ఎవరో ఎక్కడి నుంచో వచ్చి యేసుక్రీస్తు ప్రభు కోసం ఎందుకు ప్రాణాలు పెడుతున్నారు, ఎందుకు దెబ్బలు తింటున్నారు? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? ఎప్పుడైనా ఎందుకు నేను కొడుతుంటే అతను కొట్టించుకున్నాడు, ఎందుకు నేను తిడుతుంటే అతను తిట్టించుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి రావచ్చు కదా, ఆయన దూషించవచ్చు కదా అని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు నీకు సంబంధించిన వ్యక్తులు ఆయన దూషించలేకపోతున్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు? ఎప్పుడైనా ఆయన గొప్పతనాన్ని గురించి నువ్వు ఆలోచించావా? ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వ మానవాళి రక్షకుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వ మానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. చప్పట్లు కొడదాం ప్రియులారా. రాయలేదు, స్వరము కూర్చలేదు, పుస్తకాలు ముద్రించలేదు. పాట రాయలేదు, స్వరము కూర్చలేదు, పుస్తకాలు ముద్రించలేదు. అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలేమో, అయినా యేసు పైన రాయబడిన గ్రంథాలేమో ఈయన గూర్చి తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు? సర్వ శరీరులకు దేవుడు. సర్వభూమికి రాజు ఇతడు, సర్వ మానవాళి రక్షకుడు. సర్వభూమికి
రాజు ఇతడు, సర్వమానవాళి రక్షకుడు. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. ఎవరి యేసు తెలుసా నీకు, సర్వ శరీరులకు దేవుడు. సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దగ్గర దేవుని స్తోత్రం చేద్దాం ప్రియులారా. చూడండి, ఎవరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సొంత మనిషిని మోసం చేసే ఈ రోజుల్లో, సొంత మనిషి కోసం ప్రియులారా ఒకళ్ళు కూడా సహాయం చేయలేని ఈ రోజుల్లో, తల్లిదండ్రులను పిల్లలు మోసం చేస్తున్న ఈ రోజుల్లో, భార్యను భర్త మోసం చేస్తూ భార్య భర్తను మోసం చేస్తున్న ఈ రోజుల్లో, ఒకళ్ళ కోసం ఒకళ్ళు కనీసం త్యాగం చేయటానికి ఇష్టపడని ఈ రోజుల్లో ప్రియులారా, మానవ జాతిలో ఎందుకు యేసు కోసం అనేక మంది ప్రాణాలు వదులుతున్నారు? ఎందుకు యేసు కోసం ఆస్తులను వదిలేశారు? ఎందుకు యేసు కోసం ఆస్తులను వదిలేశారు? ఎందుకు యేసు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు? ఈ రాత్రి యథార్థమైన హృదయంతో మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఏమి లేకపోతే ఎందుకు చేస్తారు? ఆయన మామూలు మనిషి అయితే, మామూలు వ్యక్తి అయితే, మనం అనుకుంటున్న వ్యక్తి అయితే ఎందుకు ప్రాణాలు వదిలేస్తారు? ఎందుకు ఇంతకాలం ఆయన గురించిన ప్రకటన కొనసాగుతుంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా ఎందుకు శాస్త్రవేత్తలు, ధనవంతులు అంగీకరిస్తున్నారు? రాజకీయ మేధావులు అంగీకరిస్తున్నారు. ఎందుకు అంగీకరిస్తున్నారు? ఏమి లేకపోతే చదువుకున్న వాళ్ళు, మేధావులు ఎందుకని ఆయన వెంబడి వెళతారు? ఈరోజు మనం సిన్సియర్గా ఆలోచిద్దాం పిల్లలు. యథార్థమైన హృదయంతో ఈ మాటలను ఆలకిస్తే ఈ రాత్రి దేవుని సత్యము నీకు ప్రత్యక్షమవుతుంది. ప్రియులారా, ఎవరు ఈయన అనేటువంటి ప్రశ్నకు మనం అనుకునేటువంటిది ఏది కూడా వాస్తవికమైంది, మరి శాస్త్రీయమైంది, చారిత్రాత్మకమైంది కాదు అనే సంగతి మనకు అర్థమైపోయింది. మనం అనుకుంటున్నది ఏది కూడా నిజం కాదు. మ్లేచ్చుల దేవుడు, తక్కువ వాళ్ళ దేవుడు అనుకోవటానికి అసలు ఈ తక్కువ వాళ్ళు అనబడిన పంచములు ప్రభువు నమ్ముకోవటం ప్రారంభమైందే 18వ శతాబ్దంలో. అప్పటి వరకు చాతుర్వర్ణ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే భారతదేశంలో ప్రభువుని నమ్ముకున్నారు. అప్పటి వరకు ప్రియులారా వీళ్ళ దగ్గరకు రాలేదు సువార్త, వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళు తృణీకరించబడిన తర్వాత ప్రియులారా మిషనరీలు క్రీస్తు ప్రేమను ప్రకటించినప్పుడు దానికి ఆకర్షితమై మనం వీళ్ళు తక్కువ వాళ్ళని దూరం పెట్టినప్పుడు, వీళ్ళు మనకు సమానమైన వాళ్ళు కదని వీళ్ళను ఊరి చివరికి నెట్టివేసినప్పుడు ప్రియులారా మిషనరీలు వచ్చి మీరు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి సువార్త చెప్పడం ద్వారా వాళ్ళు యేసుకు ఆకర్షించబడ్డారు. అలాగే వాళ్ళు ప్రభు వైపు తిరిగారు. అంతకుముందు భారతదేశంలో మొట్టమొదటి వాళ్ళు కాదు ప్రియులారా, వాళ్ళు కానే కాదు. వాళ్ళు ఎలాగొచ్చారనేది అసలు చరిత్ర మనకి సుస్పష్టంగా చెప్తుంది. వేదములలో 4 వర్ణములు మాత్రమే ఉన్నాయి. అవేంటి అంటే బ్రహ్మ ముఖోదిష్టము నుంచి వచ్చిన వారు, బ్రహ్మ భుజముల్లో నుంచి వచ్చిన వారు, బ్రహ్మ ఉదరములో నుంచి వచ్చిన వారు, బ్రహ్మ పాదముల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులారా ఇంకా వేరే పంచమ వర్ణం అనేది లేదు. ఆ పంచమ వర్ణం కాలక్రమేణా స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం పంచమ వర్ణాన్ని పుట్టించడం జరిగింది. వాళ్ళని రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది. అంటరాని వాళ్ళుగా వాళ్ళని ప్రకటించడం జరిగింది. అలాగ అంటరాని వాళ్ళుగా వాళ్ళని ప్రకటించి వాళ్ళని దూరం పెట్టినప్పుడు, వాళ్ళ దేవాలయానికి రానివ్వనప్పుడు, వాళ్ళని మరి తక్కువ చూపు చూసినప్పుడు మిషనరీలు వచ్చి నువ్వు యేసుకి ఎంతో ముఖ్యమైన వ్యక్తివి, ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనే పదాలు వాళ్ళని ఆకర్షించినాయి. నన్ను దూరం పెట్టిన వాళ్ళని చూశాను కానీ నన్ను ప్రేమించే వ్యక్తిని నేను ఇప్పుడే చూస్తున్నాను, ఆయన నాకు కావాలని వాళ్ళు అనుకున్నారు. అలాగే వాళ్ళు ప్రభు శిలువ దగ్గరకు ఆకర్షించబడ్డారు. ఆ తర్వాత ఎక్కువ మంది అణిచివేయబడిన వాళ్ళు ప్రభు శిలువ దగ్గరకు రావడం జరిగింది. అలాగూ ప్రియులారా భారతదేశంలో దళిత క్రైస్తవ్యం ప్రారంభమైంది. అప్పుడు అంతకుముందు 1700 సంవత్సరాల వరకు
ప్రియులారా, భారతదేశంలో దళిత క్రైస్తవ్యం లేదు కాబట్టి తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు ఈయన అనేదానికి శాస్త్రీయ ఆధారాలు లేవు, చారిత్రాత్మకమైన ఆధారాలు లేవు. అయితే మరి ఈయన ఎవరని చెప్తోంది? మరి శాస్త్ర సంబంధమైనవి బుకిష్ నాలెడ్జ్ ఏం చెప్తుంది, మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? నేను భారతీయుడుగా ఐ రెస్పెక్ట్ ఆల్ మై ఇండియన్ బుక్స్. భారతదేశంలో నేను పుట్టినందుకు మనం చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని మనం నేను నా దేశమును మరి ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. నా దేశానికి సంబంధించినటువంటి అన్ని కూడా నాకు గర్వకారణమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేశంలో అసలు మన దేశం గొప్పతనం ఏంటంటే ప్రియులారా, ప్రపంచంలో ఎవరు దేవుని గురించి మరి ఆలోచించినప్పుడే భారతదేశంలో దేవుని గురించిన అన్వేషణ ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది. బృహదారణ్య కోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి అనేటువంటి ఒక ఆయన ఇదిగో ఇలాగ ప్రార్థన చేశాడు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ బృహదారణ్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు అనే ఒక మహర్షి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే భారత భూమి మీద ఒక ప్రార్థన కనబడని దేవునికి చేశాడు. చిరకాల ప్రార్థన అతను చేశాడు. అదే ప్రార్థన నేటికి మన భారతీయులు చేస్తున్నారు. అదేమిటంటే ప్రియులారా, చీకటిలో ఉన్నాను దేవా నన్ను వెలుగులోకి నడిపించు, పాపములో ఉన్నాను దేవా నన్ను మరి జీవంలోనికి నడిపించు, నేను మరి ఇలాగో మరి మరణానికి లోబడి ఉన్నాను నన్ను జీవంలోనికి నడిపించమనేటువంటి విషయాలు. అసతోమ సద్గమయ, చీకటిలో ఉన్నా నన్ను వెలుగులోనికి నడిపించు, తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాను నేను వెలుగులోకి నడిపించు, అసతోమ సద్గమయ, అసత్యములో ఉన్నాను సత్యంలోకి నడిపించు, మృత్యోర్మ అమృతంగమయ, నేను మరణానికి లోబడి ఉన్నాను నన్ను సజీవుడిగా మార్చు అని వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రియులారా, అలాగ వాళ్ళు ప్రార్థన చేస్తూ నిజమైనటువంటి జీవం కలిగినటువంటి మార్గాలలోనికి, సత్యములోనికి, వెలుగులోనికి నడిపించే దేవుని కోసం భారతీయులు వెతికినప్పుడు ప్రపంచంలో ఎవరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకని మన దేశం గొప్ప దేశం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. అందుకని మన దేశం గొప్ప దేశం. మన దేశం గొప్పది అని మనం దేశభక్తిని చాటుకోవచ్చు. కానీ ఎందుకు గొప్పదంటే ఎవరు ఏం చెప్పట్లా. ఎందుకు గొప్పదంటే అనేకమైన కారణాలు అందులో ఇది ప్రియులారా. అయితే నేను మన దేశానికి సంబంధించిన ప్రతి గ్రంథాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని, ప్రతి వ్యక్తిని నేను గౌరవిస్తున్నాను. ఐ రెస్పెక్ట్ ఆల్ ద పర్సన్స్ ఇన్ ఇండియా. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియస్ బుక్. ప్రతి మతాన్ని, ప్రతి గ్రంథాన్ని, ప్రతి వ్యక్తిని నేను గౌరవిస్తున్నాను. ఒక క్రైస్తవుడుగా నువ్వు ప్రతి వ్యక్తిని గౌరవించాలి, ప్రేమించాలి. ఇది మన బాధ్యత. నీకు తెలుసా ఈ సంగతి? నువ్వు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఒకలాగా, నమ్ముకున్న వాళ్ళు ఇంకోలాగా చూస్తున్నావు. అది పరిపూర్ణమైన పరిపక్వత కలిగిన క్రైస్తవ ఆలోచన కాదు అది. ప్రియులారా, నువ్వు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి. చూడండి, ఏదెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం విగ్రహాలతో నింపబడినప్పుడు పౌలుకు కోపం రాలా, ఆత్మలో పరితాపం కలిగి, పశ్చాత్తాపం కలిగి ఏడుస్తూ ఆ వీధులలో ఆయన సువార్త ప్రకటించాడు. ప్రియులారా, మనం అలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. అలాగే ప్రియులారా, మన దేశంలో మరి ఉన్నటువంటి ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, వేదములు ఇలాంటి గ్రంథాలలో కొన్ని శ్లోకాలు మనకి కనబడుతున్నాయి. ప్రియులారా, యేసు ఎవరు అనే విషయాన్ని బైబిల్లో నుంచి మనం చెప్పుకోవటం ద్వారా మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుందని ఈ రాత్రి నేను కొన్ని ప్రత్యేకమైన విషయాలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి మన గ్రంథాలన్నింటినీ గౌరవించే వ్యక్తిగా మన గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని శ్లోకములను నేను మీ దృష్టికి తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడానికి ఈ విషయాలు నేను ఎత్తాను. ఈరోజు మనకి ప్రియులారా ఆయన ఎవరు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
అది అకార్డింగ్ టు ద బైబుల్ యాజ్ వెల్ యాజ్ అకార్డింగ్ టు ద బుక్స్ ఆఫ్ ఇండియా, భారతదేశ వేద వాంగ్మయములో నుంచి అలాగే బైబిల్లో నుంచి కూడా నేను ఈ విషయాలు మీకు ప్రస్తావిస్తాను. మనకి ఉన్నటువంటి విష్ణు సహస్రనామములలో ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అనేటువంటి ఒక పేరు మనకు కనబడుతుంది. అంటే అర్థం ఏంటంటే బ్రహ్మపుత్రుడా మీకు మా నమస్కారములు అనే అర్థం. బ్రహ్మపుత్రుడు అనేటువంటి మాట బ్రహ్మపుత్రాయ నమః, నమః అంటే నమస్కారములని. బ్రహ్మపుత్రుడైనటువంటి దేవుడికి నా నమస్కారములు అనేటువంటి మాట మనకి కనబడుతుంది. ప్రియులారా, బ్రహ్మకు ఒక కుమారుడు. బ్రహ్మ అంటే అర్థం ఏమిటంటే గొప్పవాడు అని అర్థం. చెప్పండి, బ్రహ్మ అంటే అర్థం ఏంటి? గొప్పవాడు, ఉన్నతమైన వాడు, సర్వోన్నతమైన వాడు, భూమి మీద జీవరాశులన్నింటిలో కన్నా కూడా గొప్పవాడు. అల్లాహు అక్బర్ అనే మాట మనం ముస్లిం సహోదరులు మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. ఏ మతమైనా సరే తమ దేవుడు గొప్పవాడని చెబుతారు. ఎవరిని అడిగినా దేవుడు అనేవాడు గొప్పవాడనే చెబుతారు. ప్రియులారా చూడండి, బ్రహ్మ అనే సంస్కృత పదానికి అర్థం ఏమిటంటే గొప్పవాడని అర్థం. అక్బర్ అనేటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే గొప్పవాడని అర్థం. ప్రియులారా చూడండి, వాళ్ళేమో అక్బర్ అని పిలిచారు అంటే దేవా, గొప్పవాడైన దేవా, సర్వోన్నతుడైన దేవా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, బ్రహ్మ అనేటువంటి పదము సృష్టికర్తను గురించి సంస్కృత పదము మన దేశంలో వాడుకలో ఉంది. బ్రహ్మ అనేది పేరు కాదు, దానికి అర్థము గొప్పవాడని, అందరికంటే జీవరాశుల కంటే శ్రేష్టమైన వాడని, సర్వోన్నతుడైనటువంటి వాడని అర్థం. ఎవరై ఉంటారు ఆ గొప్పవాడు? మానవులలో, ప్రియులారా మనుష్య జాతిలో, జీవరాశులన్నింటిలో కూడా అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, తప్పకుండా ఆయన దేవుడై ఉంటాడు. ప్రియులారా, బ్రహ్మపుత్రుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అంటే దేవుని కుమారుడు గురించిన ప్రస్తావన మనకి కనబడుతోంది. దేవుని కుమారుడు గురించిన ప్రస్తావన, దేవుని కుమారుడు గురించిన ప్రస్తావన, దేవుని కుమారుడు అనే ప్రస్తావన మనకి ఆ సహస్రనామాల్లో మనకు కనబడుతుంది. ప్రియులారా, దేవునికి ఒక కుమారుడు ఉంటాడని మన వేద వాంగ్మయం చెబుతోంది. దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని వేద వాంగ్మయం చెబుతోంది. ప్రియులారా చూడండి, భారతదేశంలో మరి మనకి చాలా విశిష్టమైన గ్రంథాలు ఉన్నాయని నేను చెప్పాను. ప్రియులారా, ఆ విశిష్టమైన గ్రంథాలు ఏమిటో మరి నేను మీకు పరిచయం చేస్తాను. బృహదారణ్యకోపనిషత్తు. ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఒక శ్లోకము, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోవే నైవచ అనేటువంటి శ్లోకం మనకు కనబడుతుంది. దాని అర్థం ఏంటంటే పుత్రుడు లేకపోతే గతి లేదు, పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోవే నైవచ అని చెప్తుంది. అంటే పుత్రుడు లేకపోతే గతిర్నాస్తి అంటే గతి లేదు. పిల్లరా, స్వర్గోవే నైవచ అంటే స్వర్గము లేదు. పుత్రుడు అనే మాటకి చాలా మనకి విలువ ఉంటుంది. ప్రియులారా, బృహదారణ్యకోపనిషత్తులో ఈ మాట మనకు కనబడుతుంది. అలాగే ప్రియులారా, గరుడ పురాణం అనేటువంటి మాటలో మరి దాంట్లో ఏం కనబడుతుందంటే ప్రియులారా, నరకాంత్రయాతీతి పుత్రః అంటే పున్నామనో ఇత్రాయితి పుత్రః అనేటువంటి మాట గరుడ పురాణంలో మనకు కనబడుతుంది. నరకాంత్రయాతీతి పుత్రః, పున్నామనో ఇత్రాయితి పుత్రః అనేటువంటి పదాలు. పున్నామ నరకము నుంచి తప్పించేవాడు పుత్రుడని దాని అర్థం. నరకాన్ని నుంచి తప్పించేవాడు పుత్రుడని దాని అర్థం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, అందుకని భారతదేశంలో మన పురాణాల్లో పుత్రుడు గురించినటువంటి ఈ శ్లోకాలను ఆధారం చేసుకొని మరి కొడుకులు అనే వాళ్ళకి, పుత్రులు అనే వాళ్ళకి చాలా విలువ వచ్చింది. ఒకసారి నన్ను ఎంతమంది పిల్లలండి మీకని వేరే ఊర్లో నన్ను అడిగారు. నాకు 2 పిల్లలండి అని అడిగారు. ఎవరండి వాళ్ళ పేర్లు ఏంటంటే పేర్లు చెప్పి అయ్యో అంటున్నాడు ఆయన. అయ్యో జాలి పడేటప్పుడు మనం ఉపయోగిస్తామే ఏమండి, అయ్యో పాపం అంటున్నాడు. ఎందుకన్నాడండి ఆ పాపం అని? అయ్యో పాపం, అయ్యో బాబు ఎంత పని జరిగింది, ఎంత నువ్వు ఎందుకయ్యా అని అంటున్నాడు. ఏమిటి ఆడ బాధ అంటే, నాకు 2 ఆడపిల్లలు అనేది ఆయన బాధ.
ఇద్దరు ఆడపిల్లలా, మరి మరి కొడుకు కోసం ఉంచుకోలేదా నువ్వు? కొడుకు లేకపోతే వంశం ఎట్లాగయ్యా, నీ గోత్రం ఎట్లాగయ్యా, అసలు కొడుకు లేకపోతే ఏమిటయ్యా, నీ జీవితానికి అర్థం ఏంటయ్యా అంటున్నాడు. మన దేశంలో కొడుకులకు ఉన్న విలువ కూతురులకు లేదు. అందుకనే కొడుకులు కావాలని పని కట్టుకొని మరి కానీ తర్వాత పెద్ద అయిన తర్వాత తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా కొడుకులు తల్లిదండ్రులు తండ్రోళ్ళు చూసే కానీ కూతురులు తండ్రోళ్ళు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి. కూతురులు అలాగని మంచోళ్ళని కాదు నా ఉద్దేశం, మీరు అపార్థం చేసుకోవద్దు. కూతురులో కూడా తన్నకుండానే ఏడిపించే కూతురులు ఉంటారు. వాళ్ళు వేరే బ్యాచ్, వాళ్ళు తన్నాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక పని చేశారంటే ఇక వీళ్ళు తల్లిదండ్రులు కూర్చొని ఆడవలసిందే. కొడుకులన్నా తండ్రి ఏడుస్తారు, వీళ్ళు తన్నకుండానే ఏడిపిస్తారు. ఏంటి అంటే ఆడవటమేక. కుమారుల కంటే కుమార్తెలు పవర్ఫుల్ అండి. వీళ్ళన్నా తన్నితే దెబ్బ తగిలి బాధపడతారు, వీళ్ళు తన్నకుండానే ఏడిపిస్తారు. భారతదేశ పురాణాలలో కొడుకుకి చాలా విలువ ఉంది ప్రియులరా, పుత్రుడికి చాలా విలువ ఉంది. ఎందుకు పుత్రుడికి విలువ ఉంది అంటే ప్రియులరా, కుచితాన్ మారయాతీతిహి కుమారః అని ప్రియులరా గరుడ పురాణం చెబుతా ఉంది. అంటే చెడ్డ గుణములు లేకుండా వాటిని చంపేవాడు కుమారుడు అని దాని అర్థం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ కుమారుడు అనేవాడు పుడితే వాడి ద్వారా నేను పున్నామ నరకమును తప్పించుకుంటాను అనుకొని కుమారుడి ద్వారా చితికి మంట పెట్టించుకోవటం మన దేశంలో ఆనవాయితీ. కుమారుడి ద్వారానే ఈ అంత్యక్రియల కార్యక్రమాలు జరిగించడం ఆనవాయితీ. కుమారుడు కనకపోతే, ఆ కుమారుడు చితికిని పండించకపోతే, ఆ కుమారుడు అనేవాడు అంత్యక్రియలు చేయకపోతే మనం మరి నరకానికి వెళ్తామేమో అనే భయము ఈ శ్లోకాలను ఆధారం చేసుకొని భారత జాతి నమ్మింది ప్రియులారా. మనం ఆ కుమారులు అనుకుంటే మనం మరి అపుత్రస్య గతిర్నాస్తి అన్నాడు కదా, పున్నామనో ఇత్రాయితి పుత్రః అన్నాడు కదా. నరకము నుంచి తప్పించేవాడు పుత్రుడని, పుత్రుడు లేకపోతే గతి లేదని, స్వర్గం లేదని చెప్పిన మాటలు మనకు నిజంగా పుట్టిన పుత్రుల వల్ల అయ్యే మాటలేనా? ఆలోచిద్దాం. మనకి స్వర్గాన్ని ఇచ్చే కొడుకులు మనకు పుడతారా? మనకు పుట్టే పుత్రుల గురించి ఆ మాట చెప్పబడుతోందా? మనకు నిజంగా స్వర్గాన్ని ఇచ్చే బిడ్డలు పుడుతున్నారా కొడుకులు, లేకపోతే నరకాన్ని చూపించే పిల్లలు పుడుతున్నారా? చూడండి, మనం ఆలోచన చేస్తే దేవుని సేవకులుగా మేము అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పిల్లరా సంఘాల్లో పిల్లల మాట వింటలేదనే వాటిలో ఎక్కువగా మగ పిల్లల మాట వింటలేదు అనే మాటలు మాకు కనబడుతుంటాయి. పిల్లరా చూడండి, మగపిల్లలు మరి మాట వినకపోవటం అనేది, ఎక్కువగా తల్లిదండ్రులు ఏడిపించటం అనేది మనకు కనబడుతుంది. మొన్న ఒక అబ్బాయి వచ్చి ఆ తల్లి వచ్చి, అయ్యా మా అబ్బాయి నన్ను కొడుతున్నాడండి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అని చెప్పింది. నాకు ఆ అబ్బాయి తెలుసు. ఒకరోజు ఆ అబ్బాయి కనబడితే నేను అడిగాను, ఎందుకయ్యా? వాళ్ళ అమ్మ కూడా ఉంటే నేను అడిగాను, ఎందుకు నాన్న అమ్మని ఎందుకు కొడుతున్నాను అంటే, నేను ఎప్పుడు కొట్టానండి అంటే, రే నువ్వు నన్ను కొట్టట్లేదంట్రా అని ఆమె అంది. అప్పుడు నేనెప్పుడు కొట్టాను మమ్మీ అని చెయ్యి అట్టేసాడు అంతే. అప్పుడు కూడా చూడండి పాస్టర్ గారు కొడుతున్నాడు అంది. అంటే కారణం ఏంటంటే ఆమెమో ఎట్లుంటుంది, వాడేమో ఎట్లుంటాడు. వాడు చెయ్యేసినా కూడా బాధినట్టు ఉంటుంది ఆమెకి. ప్రియులవాడు మామూలుగా చెయ్యేసినా కూడా బాధినట్టు ఉంటుంది వాళ్ళమ్మ. ప్రియులరా మరి వాడి బరువు మొయ్యలేనటువంటి విధంగా అతను ఆమెను టార్చర్ చేస్తా ఉన్నాడు. ఆమె ఎట్లా ఏడుస్తుందో అట్లా ఏడిపిస్తూ ఉంటారు పిల్లలు. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు మనకు చెప్పే అన్ని అబద్ధాలు ఎవరు మనకు చెప్పరు. మీకు తెలుసా ఈ సంగతి? నీ పిల్లలు నీకు చెప్పినన్ని అబద్ధాలు నిజాల కంటే అబద్ధాలే ఎక్కువ చెప్పే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రియులారా ఇంకెవ్వరు మనకు చెప్పరు. ప్రియులారా అంత భయంకరమైన పరిస్థితి. మన పిల్లల్ని ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, మన పిల్లల్ని ప్రేమించాలి, కాపాడుకోవాలి. కానీ ఒక కంట కనిపెట్టాలనేది మాత్రం నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని కనిపెట్టాలని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కాలేజీలో పిల్లల్ని చూస్తుంటాను. మరి పిల్లలు అసలు వాళ్ళ సైకాలజీ మామూలుగా ఉండదు ప్రియులారా, భయంకరంగా ఉంటుంది ప్రియులారా. అసలు వాళ్ళ గురించి మనం చెప్పడానికి పుంకాలు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పడానికి మనకు టైం లేదు. అట్లాగా మన పిల్లలు మనల్ని ఏడిపించినంతగా ఇంకొకళ్ళు ఏడిపించలేరు. తల్లిదండ్రులను జైలుకి పంపించే శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏమంటే తల్లిదండ్రుల్ని జైలుకి పెట్టే శక్తి ఎవరికి ఉంటుంది? పిల్లలకే ఉంది. పిల్లల తల్లిదండ్రుల్ని మరి నిరుపేదలు చేసి వారి ఆస్తినంతా కూడా పోగొట్టే శక్తి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికంటే నువ్వు సంపాదించి వెనకేసిని అన్నీ కూడా మీ అమ్మాయి ఉషని ఊదేస్తాడు. ఎవరికి ఉంటుంది? అంత పట్టు వాళ్ళకు ఉంటుంది అనమాట. మరి ఆ పిల్లలు మనకి ఇట్లా నరకం చూపిస్తా టార్చర్ చేస్తా ఉంటే మరి పున్నామనో ఇత్రాయితి పుత్రః అని వేదం చెబుతోంది.
అంటే పొన్నామ నరకము నుంచి తప్పించేవాడు పుత్రుడు అని చెబుతుంది. ఏ పుత్రుడు గురించి? కుచితాన్ మారయాతీతి కుమార అంటే చండగుణములను హరించేటువంటి వాడు కుమారుడు అని చెబుతుంది. ఏ కుమారుడు అతను? మన కుమారుడైతే పాపంలో పుడుతున్నాడు కదా, చెడ్డగుణాలతో ఉంటున్నాడు కదా. అతడే చెడ్డగుణాల్లో ఉన్నప్పుడు నీ చెడ్డగుణాలు అతను ఎట్లాగా హరిస్తాడు? ప్రియులారా, బైబిల్ చెబుతుంది, ఈ గ్రంథాలు చెప్తున్నటువంటి ఈ మాటలకు అర్థం ఏమిటి? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోవే నైవచ అంటే పుత్రుడు లేకుండా గతి లేదంటే ఏ పుత్రుడు? ఈరోజు తల్లిదండ్రులు నీ చూసే పుత్రులు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ నిజంగా నాకు గతి లేదు, నా పిల్లలు లేకపోతే అంటానికి నీ పిల్లలు మనల్ని చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా చూస్తే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి? అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడే లేకపోతే గతి లేదు. స్వర్గోవే నైవచ అంటే స్వర్గం లేదు. మన పిల్లల ద్వారా స్వర్గం వచ్చిందని మనం నమ్మగలమా? మనకు పుట్టే పుత్రుడు గురించి అని. మరి ఏ పుత్రుడు ఇతను? ఏ పుత్రుడు గురించి ఈ మరి గ్రంథాలు మాట్లాడుతూ ఉన్నాయి అనే విషయాలు మనకి చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. ఏ పుత్రుడు గురించి మన గ్రంథాలు చెబుతున్నాయి? ఆ పుత్రుడు మన పుత్రుడు అనుకుంటే మన పుత్రుడు మనకు నరకం చూపిస్తున్నాడు కదా, మన పుత్రుడు పాపంలో పుట్టాడు కదా, మన పుత్రుడు మన పాపాలను హరించలేడు కదా, మన పుత్రుడు మనకి ప్రియులారా గతి కాదు కదా. మన పుత్రుడే మనకు గతి అయితే మనం ఎందుకు వృద్ధాశ్రమాలకు వెళ్ళాలి? పెద్దవాళ్ళు మన పుత్రులే మనకు గతి అయితే ఎందుకు పిల్లలు తల్లిదండ్రులను పోషించట్లేదు? అలా పోషిస్తే వృద్ధాప్య పింఛన్లు ఎందుకు వస్తాయి? ముసలి వాళ్ళందరూ క్యూ కట్టి ఎందుకు ఓటేస్తారు? చూడండి ప్రియులారా, ఈరోజు ముసలి వాళ్ళకు ఉన్న డిమాండ్ కుర్రాళ్ళకు కూడా లేదు కదండి. ఎందుకు? నెల వచ్చేసరికి వాళ్ళకి డబ్బులు వచ్చి పడుతుంది. ఏందిరా అంటున్నారు. ఏమి లేదమ్మా, ఉంటే ఒక 1000 రూపాయలు ఇవ్వమ్మా అనాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ఎందుకు అంటే వాళ్ళకి ఒక భరోసా. ఎందుకు భరోసా అంటే ఇంట్లో భరోసా లేదు కాబట్టి, ఇంట్లో పిల్లలు చూడట్లేదు కాబట్టి, ఏది అడిగినా కూడా ఎందుకు నీకో అనే పరిస్థితి కాబట్టి. ప్రియులారా, మన పిల్లవాడు మనకి స్వర్గం ఇస్తాడో లేదో తెలియదు కానీ నరకం అయితే తప్పకుండా ఇస్తాడు. ఇది నిజమో. నువ్వు ఎంత ముద్దాడినా, చిట్టి కన్నా బుజ్జి కన్నా అన్న వాడు రేపు నిన్ను తన్నేది ఖాయమో. నువ్వు బుజ్జులు అంటే మూతి బాగా పడతాడు తర్వాత అనబాకి. ఇప్పుడు ప్రియులారా చూడండి, తల్లిదండ్రులను ఇక్కడున్న యవన పిల్లలందరూ తప్పకుండా గౌరవించాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎప్పుడు తల్లిదండ్రులు ఏడిపించేవాడు ప్రియులారా వాడు ఆయుష్ను కోల్పోతాడని బైబిల్ చెబుతుంది. వాడి కళ్ళు లోయ కాకులు పీగుతాయని బైబిల్ చెబుతుంది. ఎట్టి పరిస్థితిలో తల్లిదండ్రుల దుఃఖానికి ఇక్కడున్న యవన పిల్లలు ఎవరు కారకులు కాకుందురు గాక. మనం దేవుని బిడ్డలుగా బ్రతకాలి. తల్లిదండ్రులు ఏడిపిస్తే అది ఏమాత్రం నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు ఎప్పుడు నీ తల్లిదండ్రులు నిజమే చెప్పాలి. నీ తల్లిదండ్రులు గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి. ప్రియులారా, ఎవరి పుత్రుడు? నరకాన్ని తప్పించే పుత్రుడెవరు? స్వర్గాన్ని ఇచ్చే పుత్రుడెవరు? గతి అయిన పుత్రుడెవరు? కుచితములు అంటే పాపములను హరించే పుత్రుడెవరు? ప్రియులారా, ఎవరి గురించి ఈ బృహదారణ్యకోపనిషత్తు మాట్లాడుతోంది? ఎవరి గురించి అంటే బైబిల్లో దానికి సమాధానం కనబడుతుంది. 2వ కీర్తన 12వ వచనం చూద్దాం ప్రియులారా. 2వ కీర్తన త్వరగా ముగిస్తున్నాను ప్రియులారా. 2వ కీర్తన 12వ వచనం. ఎవరి పుత్రుడు? ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. చూడండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే మీరు త్రోవ తప్పి నశించిపోతారని బైబిల్ చదివి. ఎవరి కుమారుడు? అక్కడ కుమారుడు అనే ప్రస్తావన ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో, గరుడ పురాణంలో, కీర్తనల్లో కుమారుడు అనే ప్రస్తావన ఉంది బైబిల్లో. ఎవరి కుమారుడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. భవిష్య పురాణంలో ప్రియులారా మనకు ఒక మాట కనబడుతుంది. అదేంటంటే భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 2వ అధ్యాయము 23వ వచనములో ఇలా కనబడుతుంది. ఈశా పుత్రంచ మామ విద్ధి కుమారి గర్భ సంభవం అహం ఈశా మసీహనామ అనేటువంటి ఒక శ్లోకం మనకు అక్కడ కనబడుతుంది. అంటే ప్రియులారా, దాని అర్థం ఏంటంటే కుమారి అంటే అర్థం ఏంటంటే అవివాహిత అయినటువంటి ఆడబిడ్డ. కుమారి అంటే కన్యక,
కుమారి అంటే పెళ్లి కానటువంటి ఆమె. కుమారి గర్భ సంభవ అంటే పెళ్లి కానటువంటి మరి కన్యక అయినటువంటి ఆమె గర్భములో పుట్టేటువంటి వాడు. కన్యక అయినటువంటి ఆమె గర్భములో పుట్టేటువంటి వాడి గురించి మాట్లాడుతుంది. ప్రియులారా, భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 2వ అధ్యాయము 23వ వచనంలో కుమారి గర్భ సంభవ, కన్యక అయినటువంటి ఆమె గర్భములో పుట్టేటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతోంది. కుమారుడు అనే పదమును గురించి, ఏ కుమారుడు అంటే బ్రహ్మ కుమారుడు అని మనం చూడాలి. బ్రహ్మ కుమారుడు అంటే బ్రహ్మ అంటే దేవుడని మనం గ్రహించాలి. దేవుని కుమారుడు గురించి ఆ వచనాలన్నీ చెబుతామని మన కుమారుడు గురించి కాదు. దేవుని కుమారుడు ఎలా ఉంటాడు అంటే భవిష్య పురాణం డిఫైన్ చేస్తుంది. కుమారి గర్భ సంభవ, కుమారి అనేటువంటి ఆమె కన్యక గర్భవతి అయి ఆ కుమారుడికి అంటుంది. ఆ కుమారుడు గురించి ఈ శ్లోకాలు మాట్లాడుతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని భయపడుతాం. ఆ కుమారుడు గురించి, నీకు పుట్టే కుమారుడు గురించి కాదు, కన్యక గర్భములో పుట్టే కుమారుడు గురించి. కుమారి గర్భ సంభవ ఈశా పుత్రం చ నామధేయ, కన్యకకు పుట్టే కుమారుడు గురించి భవిష్య పురాణం మాట్లాడుతోంది. ఆ పుత్రుడు గరుడ పురాణం, బృహదారణ్య కోపనిషత్తు అవి వేటి గురించి మాట్లాడుతాయి అంటే కన్యకకు పుట్టే కుమారుడు గురించి. ఇదే ప్రస్తావన బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో మనకు కనబడుతుంది. చూడండి ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ విషయాలు మనకు కనబడుతున్నాయి. చదువుదాం ప్రియులారా. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుదాం. చదువు. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానని. అదిగోండి, పురుషుణ్ణి ఎరగని దానను. పురుషుడు అనేవాడు నన్ను ముట్టలేదే, పురుష ప్రమేయం నా జీవితంలో లేదే, నేను ఎలా గర్భవతిని అవుతాను అనే అనుమానం దేవదూత దగ్గర ఆమె వ్యక్తపరిచింది. నేను పురుషుణ్ణి ఎరగని దాననే. చదమ్మా. ఇది ఎలాగు జరుగును అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు, కన్యక గర్భములో పుట్టబోయే శిశువు దేవుని కుమారుడు అనబడును. ఎవరు ఈ వచనాల్లో కనబడుతున్న దేవుని కుమారుడు, పురాణముల్లో కనబడుతున్నటువంటి కుమారుడు, భవిష్య పురాణము ప్రతిసర్గ పర్వ 2వ అధ్యాయంలో కనబడుతున్న కన్యక కుమారుడు, కుమారి గర్భ సంభవ అని చెప్పబడినటువంటి ఆ కుమారుడు, ఈ అందరు కుమారులు ఎవరని మనం దగ్గర పెట్టుకొని మనం చూస్తే ప్రియులారా, ఆ కుమారుడు ఖచ్చితంగా ఎవరై ఉండాలంటే నరకాన్ని తప్పించేవాడై ఉండాలి. ఆ కుమారుడు, ఏ కుమారుడు? నీ కుమారుడైతే నరకాన్ని తప్పించలేడు. ఆ కుమారుడు, ఏ కుమారుడు గురించి గ్రంథాలు మాట్లాడుతున్నాయి అంటే నరకాన్ని తప్పించే కుమారుడు గురించి, నీ గుణాలను, నీ గుణమును మార్చే కుమారుడు గురించి. బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. మనిషి గుణం ఎట్లా ఉంటుందంటే, అంటే నేను మరి భక్తిలో దిగానని చెప్పి మనం బట్టలు మార్చుకుంటూ ఉంటాం. బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బ్రతుకు మారటం బట్టలు లేదు, గుణం మారటం గుండులు లేదు. మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా, అరే మనసు మారలన్నా, నీ బుద్ధి మారలన్నా. అమ్మల్లారవో అక్కల్లార, అమ్మల్లారవో అక్కల్లార, ఓ పల్లె తల్లుల్లారో, ఓ పట్టమక్కలారా, ఓ పల్లె తల్లుల్లారో, ఓ పట్టమక్కలారా. బట్టలు మారిస్తే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు. బ్రతుకు మారటం బట్టలు లేదు, గుణం మారటం గుండులు లేదు. మనసు మారలక్క, నీ బుద్ధి మారలక్క,
నీ బుద్ధి మారదన్నా. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారవో, తల్లే తల్లుల్లారో ఓ పట్ట మక్కలారా, ఓ పల్లె తల్లుల్లారో ఓ పట్ట మక్కలారా. మానవ జాతి పాపం కొరకు, మానవ జాతి పాపము కొరకు కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు. అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసయ్యను నమ్ముకోండి. 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 వినరా? దగ్గర దేవుని స్తోత్రం చెబుదాం. నేను ముగించబోతున్నందుకు సంతోషంగా ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అది అద్భుతం. వాళ్ళు నేను అంత స్లోగా చెప్పినా కూడా వాళ్ళు గ్రాస్ప్ చేయలేకపోయారు. చూడండి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను ఇంకొద్దిసేపు చెప్పాలన్న వాళ్ళు దగ్గరగా చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు రెండింటికి ఎత్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని కూడా తేడాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరొకసారి నేను త్వరగా ముగించాలని ఆశపడేవాళ్ళు దగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని స్తోత్రం. ప్రియులారా, నేను ముగిస్తాను. ప్రియులారా, ముగించబోతున్నాను. ఈ పుత్రులు ఎవరు, ఆ పుత్రులు ఎవరు, ఏ పుత్రులు ఎవరు? మనం అనుకుంటున్నది ఏంటి? నువ్వు అనుకుంటున్నది ఏమిటి? దేవుడు ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది? మన భారతదేశ పురాణం ఏం చెబుతుంది? ఐ రెస్పెక్ట్ బైబిల్ యాజ్ వెల్ యాజ్ ద బుక్స్ ఆఫ్ ద ఇండియా. భారతదేశ పుస్తకాలను, వేద వాంగ్మయమును నేను గౌరవిస్తున్నాను. అంతకంటే ఎక్కువ విలువైందిగా బైబిల్ను నేను గౌరవిస్తున్నాను. ఈ రెండింటి సమాచారాన్ని నేను నమ్ముతున్నాను. ఈ రెండిట్లో దేవుని కుమారుడు అనే ప్రస్తావన ఉంది. బైబిల్లో దేవుని కుమారుడు, కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే మీరు నశించిపోతారనే ప్రస్తావన ఉంది. ఆ కుమారుడు ఎవరంటే భవిష్య పురాణంలో కుమారి గర్భములో నుంచి వచ్చిన వాడు, కన్యకకు పుట్టిన వాడని ఉంది. కన్యకకు పుట్టిన వాడంటే ఎవరు అని మనకు కనుక మనం వెతికితే ప్రియులారా, కన్యక గర్భమున జన్మించే వ్యక్తి మనకు కనబడేది బైబిల్ గ్రంథంలో మాత్రమే. బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్న ఆ కన్యక గర్భమున పుట్టినటువంటి ఆ కుమారుడు దేవుని కుమారుడు అనబడతాడని చెప్పబడుతుంది. బ్రహ్మపుత్రుడు అనబడతాడు, దేవుని కుమారుడు అనబడతాడని చెబుతుంది. ఆ కుమారుడు తప్పకుండా నరకము నుంచి తప్పించేవాడు. ఆ కుమారుడు స్వర్గానికి మనను తీసుకెళ్లేవాడు, మోక్షానికి దారి అవుతాడు. ఎవరు ఆ కుమారుడు అంటే కన్య అయిన మేరీకి పుట్టిన కుమారుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. He is none other than Jesus Christ of Nazareth. No another argument. ప్రియులారా, వేరే మనకేముంది? వేరే ఆర్గ్యుమెంట్ మనకు లేదు ప్రియులారా. He is none other than the Jesus Christ. ప్రియులారా, కన్య మేరీకి పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఈ శ్లోకములన్నీ కూడా మాట్లాడుతున్నాయని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, నా కుమారుడు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళలేడు, దేవుని కుమారుడు తీసుకెళ్తాడు. అందుకనే ప్రియులారా, నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళడానికి పాపము అడ్డం వస్తుంది. కాబట్టి జన్మతః పాపములోనూ ఉన్న మను ధర్మశాస్త్రం 2వ అధ్యాయంలో పాపోహం పాప కర్మాణ పాపాత్మ పాప సంభవ అని మన పూర్వీకులు ప్రార్థన చేశారు. పాపంలో పుట్టాను, పాపంలో బ్రతికాను, పాపం చేస్తున్నాను అని మన పూర్వీకులు ప్రార్థన చేశారు. అలాగూ ప్రియులారా, పాపములో పుట్టినటువంటి మనము స్వర్గానికి వెళ్ళడానికి పాపం అడ్డం వస్తుంది. కాబట్టి మనల్ని పాపము నుంచి విడిపించి పరిశుద్ధులు చేయాలని ఆ కుమారుడు సంకల్పించి 2000 సంవత్సరాల క్రితం పురాణముల్లో చెప్పబడిన కుమారుడు, బైబిల్లో చెప్పబడిన కుమారుడు, బ్రహ్మపుత్రుడుగా పిలువబడుతున్న కుమారుడు యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకానికి వచ్చి మన పాపములను హరించే మరి రక్తమును చిందించాడు. పాపమును హరించే కుమారుడు ఈయన. పాపమును హరించే రక్తమును చిందించి చెప్పాడు, ఇదిగో యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. నీకు తెలుసా ప్రియులారా? నువ్వు ఎవరైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ఊరేదైనా, నువ్వు ఏ దేశమైనా, చైనా అయినా, జపాన్ అయినా, నీగ్రో అయినా, వైట్ పీపుల్ అయినా, ఎవరైనా సరే, నిన్ను పాపము నుంచి విడిపించి స్వర్గానికి తీసుకెళ్ళగలిగిన ఏకైక పుత్రుడు, దేవుని పుత్రుడు నజరేయుడైన యేసు. ఈ సంగతి నీకు తెలుసా?
కాబట్టి రాత్రి అందుకనే ప్రాణాలు పోయినా పర్వాలేదు, మాకు ఆయన కావాలి అన్నారు. ప్రియులారా, ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఇప్పుడు చచ్చిపోవడానికి మేము సిద్ధం, మేము ఆయన విడవలేమన్నారు. చచ్చిపోకపోతే ఈ లోకంలో 4 దినాల నటన ఇది. యుగ యుగాలు చచ్చిన తర్వాత నరకంలో ఉండే బదులు ఇక్కడే తన్నులు తింటే పోయింది, అవమానపడితే పోయింది, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, అడుక్కు తిని బతకొచ్చు. కానీ యుగ యుగాలు నరకంలో ఉండటం అది ఆశీర్వాదకరం కాదు, క్షేమం కాదు. పిల్లరా, నరకంలో అంట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? నరకంలో చాలా భయంకరమైన అక్కడ పడితే మళ్ళీ బయటకు రాలేరంట. జైల్లో పడినోడికి బెయిల్ ఉంటుంది కానీ నరకంలో పడినోడికి బెయిల్ ఏమి లేదా? ఏమండి న్యాయ విచారణ చేయండి, నాకు బెయిల్ ఏంటంటే కుదరదు. ఎక్కడికి పోయేది? నువ్వు మండుతున్న మంటలో ఉండమని చెబుతాడు. ప్రియులారా, అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంటుందంటే ఏ అవయవం ప్రత్యేకంగా కాల్చబడుతూ ఉంటుందంట, అందులో జీవం పోదంట. ప్రియులారా, అక్కడ కొన్ని రకాలైనటువంటి మరి ఖురాన్లో రాయబడి ఉంది, ఒక రకమైనటువంటి ఫ్రూట్ నరకంలో వాళ్ళకి తినిపిస్తూ ఉంటారంట. అది తిన్నప్పుడు నుంచి శరీరంలో కాలిపోతున్న శరీరంలో మంటలు అధికమైపోతా ఉంటాయంట ఆ ఫ్రూట్ తినేటువంటి వాళ్ళకి. ప్రియులారా, ఏ అవయవం కూడా అన్నిట్లో జీవం ఉంటుంది. ఆ ఫ్రూట్ తినిపిస్తూ ఉంటారు. అది ఫ్రూట్ తిన్నప్పటి నుంచి ఫైర్ కొద్దిగా మంట చాలా ఎక్కువగా ఉంటుంది, బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఘోరమైన నరకంలోకి మనం వెళ్లకుండా చేయాలని దేవుడే ఆలోచించాడంటే అది ఎంత ఘోరమైన నరకం అయితే దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి మనకి చిన్న నిప్పు మన ఒంటికి తగిలితేనే చాలా బాధ కలుగుతుంది. ప్రియులారా, చాలా కొన్ని రోజులు ఆ నొప్పి మంట మనం భరించలేకపోతాం. అగ్నిగుండంలో యుగ యుగాలు పడటువంటి ఘోరమైన నష్టం, శాశ్వతమైన నష్టం. అందుకని అందులోకి మనం వెళ్ళకూడదని, మన దేశం వెళ్ళకూడదని, మన కులం వెళ్ళకూడదని, మన ప్రాంతం వెళ్ళకూడదని, మన ఊరు వెళ్ళకూడదని ప్రియులారా మనల్ని వెతుక్కుంటూ దేవాది దేవుడు బ్రహ్మపుత్రుడు యేసుక్రీస్తు అనే పేరుని లోకానికి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపములన్నీ కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు పరిశుద్ధులమైన మనల్ని మోక్షానికి అర్హులుగా చేసి, రండి నా ద్వారా మీరు మోక్షానికి రండి అని, నేనే మార్గము నేనే సత్యమని ఆయన ప్రకటించాడు. మనకి ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. ఏంటంటే నేనే అని చెప్తే ఎట్లా కుదిరింది? నేనే అని చెప్పకూడదు. ఆల్ ద రోడ్స్ లీడ్స్ టు ద రోమ్ అన్నాడంట. ఒక ఇంగ్లీష్ స్లోగన్ ఏంటంటే ఆల్ ద రోడ్స్ లీడ్స్ టు ద రోమ్, అంటే అన్ని రోడ్లు రోమ్ నగరానికి తీసుకెళ్తాయంట. పిల్లరా, ఏదైనా సరే, ఏ మతమైనా సరే అక్కడికే తీసుకెళ్తుంది, లేకపోతే ఎవరైనా సరే అక్కడికే తీసుకెళ్తుంది. పేర్లు వేరు అంటానికి కుదరదు. భూమి మీద ఇయ్యబడిన మనుషుల్లో పైన ఉన్న వాటిలో కానీ భూమి మీద ఉన్న వాటిలో కానీ మరి ఏ నామము వలనను మనకు రక్షణ కలగదు. ఈ నామము వలననే, ఆ నామము యేసు నామము అని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, ఎందుకని అంటే ప్రియులారా, ఆయన మన కోసం వెల చెల్లించాడు. నేనే అనొద్దు అంటే కుదరదు. ప్రియులారా, ఒక్కళ్ళే ఆప్షన్ లేదు అన్నప్పుడు నేనే అనక ఎట్లా అంటాం? ముఖ్యమంత్రి నేనే అనకపోతే ఇంకొకళ్ళు ఉన్నారని మనం నమ్మాలి. ప్రియులారా, లేకపోతే ఈ బిడ్డకు తండ్రి నేనే అని మనం మాత్రమే ఆ తండ్రి చెప్పగలుగుతాడు. దేవుడు అనేవాడు నేనే అని చెప్పక ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పలేడు ఆయన. అందుకని నేనే మార్గం అని ఆయన చెప్పాడు. ప్రియులారా, కాబట్టి ఈరోజు ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు గురించి తమ అభిప్రాయాలు మార్చుకొని, తమ ఆలోచనలు మార్చుకొని, న్యాయముగా వెతికి ప్రభువా నువ్వు నాకు కావాలి, నేను పాపంలో ఉన్నానని గ్రహించి పశ్చాత్తాపడతారో, నాకు నువ్వు కావాలి, నీ రక్తంలో నేను కడగబడి నీతిమంతుడిగా మార్చబడి మోక్షానికి వెళ్ళాలి, ఈ లోకపు నటన గతించిపోబోతుందని నమ్ముతారో వాళ్ళను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళను రక్షించడానికి ఈ సభలు నీ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. 4 దినముల జాతర ఇది మాయా వినోదమురా, 4 దినముల జాతర ఇది మాయా వినోదమురా, 4 దినముల జాతర ఇది మాయా వినోదమురా, ఈ మాయలో పడి పర్వకు